లోపలికి రావచ్చు. ఒకవేళ లోపల స్థలం లేకపోతే బయట స్థలం ఉంది, కూర్చోవచ్చు. వాక్యము ఇంకా జరగబోతున్నది. దయచేసి లోపలికి రావాలని మనం చేస్తున్నాం. అన్నగారు వస్తే మనం క్లాప్స్ కొడదాం. ప్రభునందు చేరివచ్చిన ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు స్థానిక సంఘ కాపరి గారు పాలయ్య గారికి, మిగిలినటువంటి పెద్దలకు, ప్రియులు అందరికీ కూడా మరొకసారి నా యొక్క అభినందనలు, వందనములు తెలియజేస్తున్నాను. ఈ పగటి వేళ ఈ ఆరాధన కార్యక్రమంలో వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించే మీ మధ్య, వాక్యాన్ని ఇష్టపడే మీ మధ్య, వాక్యాన్ని పంచుకునే అవకాశంలో దేవుడు నాకు ఇచ్చినందుకు కూడా నేను ఆనందిస్తూ దేవుని కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రియమైన దేవుని వర్లారా, మన చేతిలో ఉన్న బైబిల్ అది చాలా ఉన్నతమైనది, చాలా గొప్పది. గొప్పదైన ఈ బైబిల్ యొక్క విలువ చాలా తక్కువ మందికి తెలుసు ఈ ప్రపంచానికి. సుమారు 700 నుండి 750 కోట్ల మంది ఈ ప్రపంచ జనాభా అయితే, అందులో సుమారు 300 నుండి 350 కోట్ల మంది క్రైస్తవులుగా పిలువబడేవారైతే, క్రైస్తవులందరూ ఒకే బైబిల్ కలిగిన వారందరూ ఒక్కటిగా లేరు అన్న సత్యం మనందరికీ తెలుసు. బాప్తిసం ఒకటే, విశ్వాసం ఒకటే, ప్రభు ఒక్కటే. ఆ ప్రభువును నమ్ముకున్న క్రైస్తవులు మాత్రం ఒక్కటిగా లేరు. కొన్ని సంవత్సరాల కిందట క్రైస్తవ్యం 3000 ముక్కలుగా, శాఖలుగా విడిపోయింది అన్నది వినేవారు. కానీ ఈరోజు అక్షరాల ప్రపంచవ్యాప్తంగా సుమారు 38,000 శాఖలు ఉన్నాయి క్రైస్తవులు. అది అఫీషియల్ ఫిగర్. అన్అఫీషియల్ ఫిగర్ ఎన్ని ఉంటాయో మనకు తెలియదు. ఒకే యేసు ప్రభువును కలిగిన క్రైస్తవ్యం ఇన్ని శాఖలుగా విడిపోవడానికి గల కారణం బైబిల్ని అందరూ ఒక్కటిగా అర్థం చేసుకోకపోవడం. ఎవరికి ఇష్టమైనట్టు బైబిల్ని వాళ్ళు అలా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఇది చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది ఆల్రెడీ. నేను ఎప్పుడు చెబుతుంటాను, బైబిల్ అన్నది దేవుడి చట్టమే కానీ మనిషి చుట్టం కాదు. దేవుని చట్టమైన దేవుని వాక్యాన్ని మనిషి తన చుట్టంగా చేసుకొని తనకు ఇష్టమైన రీతిలో చదువుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. ఒకసారి బైబిల్లో ఉన్న ఒక వచనాన్ని మనందరం కలిసి చూడగలిగితే, కీర్తనల గ్రంథంలోని 81వ కీర్తన, కీర్తనల గ్రంథంలోని 81వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తే, 4వ వచనం, అది ఇశ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. అది ఇశ్రాయేలుకు దేవుడు ఏ కట్టడలనైతే ఇచ్చాడో, ఏ విధులనైతే ఇచ్చాడో, ఏ ధర్మశాస్త్రాన్ని అయితే ఇచ్చాడో దాన్ని చట్టం అని అన్నాడు. చూడండి, మనం భారతదేశంలో ఉన్నాం కనుక భారతదేశంలో కూడా మనకంటూ ఒక చట్టం ఉంది. చట్టాన్ని గౌరవించాలా, ఇష్టం వచ్చినట్టు వాడుకోవాలా, అంతే కదా. చట్టం ఒకింటికి ఒకలా ఉండదు, అందరికి ఒకటే చట్టం. అందరూ ఒకేలా దాన్ని ఫాలో అవ్వాలి, అందరూ ఒకేలా దాన్ని పాటించాలి. ఇష్టం వచ్చినట్టుగా ఆ చట్టాన్ని నేను వాడేసుకుంటానంటే కుదరదు. మన దేశ చట్టాన్ని మనం ఎంత గౌరవిస్తామో దేవుని చట్టాన్ని అంతకంటే ఎక్కువగా గౌరవించాలి. దేవుని చట్టమే దేవుని జ్ఞానం, దేవుని చట్టమే దేవుని మనస్సు, దేవుని చట్టమే దేవుని వాక్యం. చాలా భయంగా నేర్చుకోవాలి వాక్యం. ఎప్పుడు
చాలా భక్తిగా నేర్చుకోవాలి వాక్యం ఎప్పుడు. అదే క్రైస్తవ్యంలో ఈరోజు కరువు అయిపోయింది. అందుకే యేసుప్రభు వారు చెబుతూ ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు పోరాడుడి అని ఉంటుంది. తెలుసు కదా మీ అందరికీ. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి కాదు, ప్రవేశించుటకు పోరాడుడి అని అంటుంది. చూద్దామా? లూకా సువార్త 'ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు పోరాడుడి' 13వ అధ్యాయం 24వ వచనం. 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కావాలన్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి, పోరాడుడి. నేను ఎప్పుడు క్రైస్తవులను ఒకటి అడుగుతుంటాను, మీరు ఇరుకు ద్వారంలో ఉన్నారో విశాల మార్గంలో ఉన్నారని అడిగితే ఆత్మాభిమానం ఒకటి అడ్డొస్తుంది కనుక ఇరుకు ద్వారం అనే చెబుతారు. అబద్ధం అంట అన్నారు అనుకోండి, నా నెక్స్ట్ ప్రశ్న, ఏ పోరాటం చేసి ఎంటర్ అయ్యారని అడుగుతాను. ఎందుకంటే ఇక్కడ పోరాడితే కానీ లోనికి రాలేరు అన్నాడు. మీరు ఏ పోరాటాలు చేసి లోనికి వచ్చారు? ఇంట్లో పోరాటాలు చెప్పకండి. భర్తతో పోరాటం, భార్యతో పోరాటం కదా, పిల్లలతో పోరాటం, ఇరుగు పొరుగు వారితో పోరాటం, బంధుమిత్రులతో పోరాటం, ఆధార్ కార్డు కొడుకు లైన్లో పోరాటం. ఈ పోరాటాలు తీసుకొని వచ్చి ఇన్ని పోరాడిందని చెప్పవు. మంచి పోరాటాలలో మంచి పోరాటం ఒకటి ఉంది. పౌలు గారు మాట్లాడుతూ మంచి పోరాటం పోరాడి తిని అని అంటాడు కదా. నా విశ్వాసమును కాపాడుకుంటాను. హక్కుల కొరకు పోరాటాలు, ఉద్యమాలు, ప్రాంతాల కొరకు పోరాటాలు, ప్రత్యేక రాష్ట్రం కొరకు పోరాటాలు, ప్రత్యేక హోదాల కొరకు పోరాటాలు, జీతాల పెంపు కోసం ప్రభుత్వంతో పోరాటాలు, ఇవన్నీ చేసిన పోరాడని ప్రభు అంటే ఈ పోరాటాలు ఏవి దేవుని లిస్టులో ఉండవు. రాత్రి చెప్పాను కదా, అత్తతో పోరాటం, కోడలతో పోరాటం, అందరితో పోరాటం. ఈ పోరాటాలు తీసుకొని వచ్చి నేను చాలా పోరాడానని చెప్తే కూడా బైబిల్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. దివారాత్రములు దానిని ధ్యానిస్తే తప్ప అర్థం కాదు. ఈరోజు ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుంచి ముందు పెడతాను, జాగ్రత్తగా ధ్యానిద్దాం. మనందరికీ నాకు చాలా అవసరం కూడా. అందరు బైబిల్ని ప్రేమిస్తున్నారు కనుక ఈ అంశాన్ని మీ ముందుకు ఆనందంగా తీసుకొని వస్తున్నాను. ఈరోజు మన అంశం, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చున్నా. అది ఈరోజు మన అంశం. బాగుందా? ఆదివారం ఏదో బాగా మంచిగా చెప్తాడు అనుకుంటే, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చున్నా. అది ఈరోజు మన అంశం. నెత్తి మీదకి రావడం అంటే మీకు ఏమర్థమైందో తెలియదు, కానీ దాని అసలైన అర్థం అదొక ప్రమాదం. నెత్తి మీదకి రావడం అంటే ఏంటి చెప్పండి? అది ఒక ప్రమాదాన్ని సూచిస్తాం. ఎలాగో రాత్రిపూట్ల మనం ప్రమాదాల గురించి మాట్లాడుతున్నాం కదా, మళ్ళీ ఇదంతా రాత్రి చెప్పడానికి నాకు టైం ఉంటుంది. ఈరోజు వేరేవి చెప్పాలి చాలా. ఎలాగో మీ దగ్గరకు వచ్చాను కనుక అది కూడా ఇచ్చేద్దాం అని డిసైడ్ అయ్యి. అంటే మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈరోజు. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చిన అనేది ఒక ప్రమాదాన్ని తెలియజేసే భావము కలిగిన ఒక వాక్యం. మనిషి నిత్యము ప్రమాదాల్లో ఉంటాడు. ఆ ప్రమాదాలను ఈరోజు నేను 3 గ్రూపులుగా డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ అంశంలో మనం ప్రమాదాల గురించి మాట్లాడుకోబోతున్నాం. అందులో 3 రకాల ప్రమాదాల గురించి నేను ముందు పెడుతున్నాను, ఆలోచించండి. అందులో ఒక ప్రమాదం, మొదటి గ్రూప్లో ఉన్న ప్రమాదం ఏంటంటే సహజ సిద్ధమైన ప్రమాదాలు. ఎవరైనా నోట్స్ రాసుకుంటుంటే జాగ్రత్తగా డివైడ్ చేసేసుకొని రాసుకోండి. రేపు మీరు ఎవరికైనా చెప్పాలంటే ఈజీగా ఉంటుంది. వీటిని న్యాచురల్ యాక్సిడెంట్స్ అంటాం. సహజ సిద్ధమైన ప్రమాదాలు. మన దైనందిన జీవితంలో, డైలీ లైఫ్లో ఇలాంటి న్యాచురల్ యాక్సిడెంట్స్, సహజ సిద్ధమైన ప్రమాదాలకు గురవుతుంటాం.
కిచెన్లో అమ్మ వంట వండుతుంటుంది. కాలే ఆ మూత తీసేటప్పుడు కాలుతుందా లేదా వేలు? అది చిన్న ప్రమాదమే. కూరగాయలు కోసేటప్పుడు వేలు కట్టైన దాఖలా ఏం లేదు చెప్పండి. మీ అందరికి వేలు కట్టయినాయి కదా చిన్నప్పుడు నుంచి. అదొక చిన్న ప్రమాదం. సైకిల్ నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు మీరు పడలేదు చెప్పండి? అదొక ప్రమాదం. బండి నడిపేటప్పుడు చిన్న ప్రమాదాలు. ఇవన్నీ కూడా న్యాచురల్ యాక్సిడెంట్స్ అంటాం. న్యాచురల్ యాక్సిడెంట్స్ ఎందుకు కలుగుతాయంటే సహజం, అంతే. మీరేదో పాపాలు చేస్తే వచ్చినవి కాదు. కూరగాయలు కోసేటప్పుడు వేలు కట్టేది అనుకోండి, ఏ జన్మలో ఏ పాపం చేసినా ఈరోజు నా వేలు కట్టేది అనుకో, దానికి దీనికి సంబంధం లేదు. అలా అనుకోకూడదు. పాపాల వలన ప్రమాదాలు ఏం రావు. నేను మొదటి కేటగిరీ మాట్లాడుతాను, మర్చిపోకండి. ఇంకా విచిత్రం ఏంటంటే కొంతమంది కొన్ని పనులు పట్టు బాగుంటుంది. కార్పెంటరీ వర్క్, కొంతమంది కార్పెంటర్స్ ఉంటారు. వారికి ఏ పనిలో నైపుణ్యం ఉంది చెప్పండి? వుడెన్ వర్క్, కార్పెంటరీ వర్క్లో వారికి మంచి పట్టు ఉంది. కార్పెంటరీ వర్క్లో పట్టున్న, ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న వారికి ఏ ప్రమాదాలు జరగవని గ్యారెంటీ ఉందా? వస్తాయి కదా. కార్పెంటర్స్కి ప్రమాదాలు వాళ్ళ పనిలో ఉంటాయి. వాళ్ళు చేసే పనుల్లోనే ప్రమాదాలకు గురవుతుంటారు కదా. ఇంకా కొన్ని ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, మన మెషిన్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎన్నిసార్లు వాళ్ళు ప్రమాదాలకు గురై ఉండరు చెప్పండి? మంచి పట్టు ఉన్నప్పుడు. అంటే ఎక్కువ పెద్ద ఎగ్జాంపుల్ తీసుకోవడం చిన్న అర్థం కావడానికి. చెరుకు రసం, షుగర్ కేన్ జ్యూస్ అంటారు. ఆ మెషిన్ చూసారు కదా మీరు, షుగర్ కేన్ జ్యూస్. చెరుకు అలా పెడితే రసం వచ్చేస్తుంది. ఒకసారి ఒక ఆయన చెరుకు అలా పెడుతూ వేలు పెట్టేశాడు. మంచి పట్టున్నాడే కదా. న్యాచురల్ యాక్సిడెంట్ అంతే. అది సూర్యుని కింద ఇలాంటి సహజమైన ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. డ్రైవింగ్లో మంచి నైపుణ్యం ఉన్నవాడే కానీ యాక్సిడెంట్ అయిపోతుంది. బైబిల్లో ఈ న్యాచురల్ యాక్సిడెంట్స్ గురించి ప్రస్తావించబడింది. బైబిల్లో 3 రకాల ప్రమాదాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అందులో మొదటిది సహజమైన ప్రమాదాలు. అయితే ఈ సహజమైన ప్రమాదాల గురించి కూడా బైబిల్లో రాయబడింది. సొలొమోను గారు ప్రస్తావించారు దాన్ని. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 8-9 వచనాలలో జ్ఞాని అయిన సొలొమోను గారు సూర్యుని క్రింద జరిగే కొన్ని విచిత్రమైన విషయాలు ఆయన గమనించాడు. 8-9 వచనాలు 10వ అధ్యాయం ప్రసంగి గ్రంథం చూస్తున్నాం. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడుతున్నాడు, నేను గమనిస్తున్నాను. ఇంకా కంచె కొట్టువానికి పాము కరుస్తుంది, రాళ్ళు దొర్లించేవాడు వాటి చేతనే గాయం నమ్ముతున్నాడు, చెట్లు నరుకువాడు దాని వలన అపాయం తెచ్చుకోను. అంటే సొలొమోను గారు 4 వ్యక్తుల గురించి మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, 4 వేరు పనుల్లో ఉన్నారు. మొదటివాడేమో గొయ్యి త్రవ్వేవాడు, అదొక పని. రెండోవాడేమో కంచె కొట్టువాడు, అది ఇంకొక పని. మూడోవాడేమో రాళ్ళు దొర్లించువాడు, అది ఇంకొక పని. 4వవాడేమో చెట్లు నరుకువాడు, అది ఇంకొక పని. ఆ 4 పనుల గురించి ఎందుకు మాట్లాడారంటే ఆ రోజుల్లో ఈ పనుల్లో ఎక్కువ ఉన్నారు. బస్సు డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు వాళ్ళు లేరు కదా ఆ రోజుల్లో. బస్సులు, క్యాబ్లు లేవు. ఒక 4 వ్యక్తులను గమనిస్తే 4 వేరు పనులలో ఉంటూ ప్రమాదాలకు గురవుతున్నారు. మొదటివాడు గొయ్యి తవ్వుతూ స్లిప్ అయి దాంట్లోనే పడుతున్నాడు. తాను ఏ పనిలో అయితే ఉన్నాడో ఆ పనిలోనే ప్రమాదానికి గురవుతున్నాడు. ఏ పని అయితే చేస్తున్నాడో ఆ పనిలోనే తను ప్రమాదాలు, గాయాలు పొందుతున్నాడు. రోడ్లను తవ్వే వాళ్ళు ఉంటారు కదా, ఇల్లు కట్టేటప్పుడు గొయ్యిలు తవ్వే వాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళే దాంట్లో పడిపోతున్నారు. మన హైదరాబాద్లో ఒక రోడ్డుని క్రెయిన్తో తవ్వుతున్నాడు ఒక ఆయన. అనుకోకుండా క్రెయిన్ చైన్ తెగిపోయి ఆ గొయ్యిలో పడిపోయింది.
ఆ డ్రైవర్ అలర్ట్ అయి ఉండి ఇమ్మీడియట్గా అవతలకు జంప్ చేసేసాడు. జంప్ చేయకపోతే దాంతోపాటు దాంట్లో పడి చచ్చిపోయాడు. ఇవి న్యాచురల్ యాక్సిడెంట్స్. గొయ్యి త్రవ్వవాడు మొదటివాడు. ఎవరు మొదటివాడు ఇక్కడ? గొయ్యి త్రవ్వవాడు దానిలో పడిపోతున్నాడు. యాక్సిడెంట్స్. గొయ్యి త్రవ్వవాడు దానిలో పడిపోతున్నాడని సొలొమోను గారు చెబుతున్న మాట లిటరల్గా వాడు గొయ్యి తవ్వేవాడే, లిటరల్గా దాంట్లో పడిపోతున్నవాడే. కానీ ఇదే అర్థాన్ని నేను ఇంకొక అర్థంలో చెప్తాను మీకు. బైబిల్లో దేన్ని అక్షర రూపకంగా తీసుకోవాలి, దేన్ని అలంకార రూపకంగా తీసుకోవాలో మనకు తెలియాలి. ఉన్నట్టుగా తీసుకుంటే వాక్యాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. అందులో భావము కలిగిన, మరి నిన్న విత్తనాల గురించి చెప్పాను ఒక చోట. పక్షులు వచ్చి విత్తనాలు ఎత్తుకున్నామంటే పక్షులు అంటే పక్షులు కాదు, అక్కడ దుష్టుడు. కొన్ని చోట్ల పక్షులను పక్షులుగానే తీసుకోవాలి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కానీ వాటిని పోషించుతున్నాడు మీ పరమ తండ్రి అని అంటాడు. అక్కడ నిజంగా పక్షులే, మళ్ళీ దుష్టుడు అనుకుంటే. ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు, దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా అంటే పక్షులు అంటే దుష్టుడు, దేవుడు దుష్టుని పోషిస్తున్నాడు అనుకోకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్న పక్షులు నిజంగా పక్షులే. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్న పక్షులుగా. బైబిల్లో ఎక్కడ పోలిక జరిగింది, ఎక్కడ పోలిక జరగలేదు అన్న నాలెడ్జ్ మనకు ఉండాలి. ఇక్కడ గొయ్యి త్రవ్వేవాడు గురించి ప్రసంగి గారు లేదా సొలొమోను గారు మాట్లాడుతూ గొయ్యి త్రవ్వేవాడు దానిలో పడిపోతున్నాడు అని నిజంగా గొయ్యి త్రవ్వేవాడిని ఉన్నట్టుగా చెప్పాడు. గొయ్యి తవ్వడం అంటే నిజంగా గుణపం తీసుకొని తవ్వడమే ఆయన చెప్పింది. అయితే అదే విషయాన్ని మరొక మీనింగ్లో చెప్తాను నేను. ఇలా అప్పుడప్పుడు మనం అంటాం, ఇదిగా నా పక్కనే ఉండి నా వెనకాల గోతులు తవ్వుతుంటాడు అంటాం అనవా, చెప్పండి. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? నా పక్క నుండి వెనకాల గొనుకొని తీసుకొని తవ్వుతున్నాడు, అదే దాని మీనింగ్. నా ప్రక్కనే ఉంటూ నా వెనకాల గోతులు తవ్వుతున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి చెప్పండి? నాకు కీడు కల్పిస్తున్నాడు, నాకు హాని తలపెడుతున్నాడు కదా. నా పక్కనే ఉంటూ నాకు వెనకాల గోతులు తవ్వుతున్నాడు అంటే నిజంగా గుణపాలు తీసుకొని వెనకాల గోతులు తవ్వుతున్నాడు, నేను వెనక్కి జరిగితే కింద పడిపోవాలని కాదు. అలా కాదు. భాషలో భావం చాలా ముఖ్యం అంటున్నాను. సొలొమోను గారు ఈ మాట అన్నారా గొయ్యి త్రవ్వేవాడి గురించి? వీళ్ళ డాడీ దావీదు గారు ఉన్నారు, ఆయన ఏమన్నాడు ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథంలో ఆయన కూడా గొయ్యి తవ్వేవాడి గురించి మాట్లాడాడు. 7వ కీర్తన, కీర్తనల గ్రంథంలోని 7వ కీర్తన 15వ వచనం చూద్దాం ఒకసారి. 15 and 16 దావీదు గారు మాట్లాడుతున్నారు కదా. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాడు. ఇప్పుడు ఈయన ఇంటెన్షన్ ఏంటో కింద చూద్దాం. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును అంటాడు. ఇప్పుడు సొలొమోను గారు మాట్లాడిన గొయ్యి తవ్వేవాడి గురించి, దావీదు గారు మాట్లాడుతున్న గొయ్యి తవ్వేవాడి గురించి ఇద్దరు ఒకటే వ్యక్తి గురించి మాట్లాడుతున్నారా? ఇద్దరు వేరు వేరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారా? ఇద్దరు వేరు వేరు. ఒక ఆయనేమో నిజంగా గొయ్యి తవ్వేవాడి గురించి మాట్లాడారు సొలొమోను గారు, ఇంకొక ఆయనేమో దావీదు గారు హాని తలపెట్టే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. వాడు గుంట త్రవ్వి దాన్ని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాని నెత్తి మీదకే వచ్చును. బైబిల్ ఏ మాట చదవగానే మీకు గుర్తు కావాల్సిన వ్యక్తి ఎస్తేరు గ్రంథంలో ఉన్న హామాన్. యూదులకు హాని తలపెట్టాలనుకున్నాడు, మొర్దెకైకి హాని తలపెట్టాలనుకున్నాడు. దాని కొరకు ఒక ఉరికొయ్యని చేయించి పెట్టాడు, మొర్దెకైని ఉరి తీయాలని. కానీ చివరికి ఏం జరిగింది? తాను చేసిన ఉరికొయ్య మీద తనే ఉరి తీయబడ్డాడు. తాను చేసినది తన నెత్తి మీదకే వచ్చింది. తాను గుంత త్రవ్వితే అందులోనే పడిపోయాడు హామాన్. ఇప్పుడు బైబిల్లో న్యాచురల్ యాక్సిడెంట్స్ గురించి చెప్పబడింది అది ప్రసంగి గ్రంథంలో. అందులో గొయ్యి త్రవ్వేవాడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ప్రసంగికి వచ్చేయండి అంటే మీకు డిఫరెన్స్ అర్థం కావడానికి ఇది చూపించాను. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 8-9 వచనంలో గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువాడిని పాము కరుస్తోంది, రాళ్ళు దొర్లించువాడు దానివల్ల గాయం నొందుతున్నాడు. చాలా మంది రాళ్లలో పని చేస్తుంటారు, కంకరను కొడుతుంటారు కదా కొండలకు వెళ్ళేసి. మరి వాళ్ళ గాయాలు అవ్వవా? అవుతుంటాయి. పెద్ద పెద్ద బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. చాలా చోట్ల కొండ చర్యలు కింద పడి చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. రాళ్లలో పనిచేసేవారు
రాళ్ల వలన దెబ్బలు తింటున్నారు. ప్రసంగి 8:10 ఉన్నాం కదా, 9వ వచనం మళ్ళీ చదువుకుందాం. 8 దాటి 9కి వెళ్దాం. కంచెకొట్టు వారిని పాము ఖర్చును, రాళ్ళు దొర్లించేవాడు దాని వల్ల గాయం నవ్వుతున్నాడు, చెట్లు నరుకువాడు దాని వలన అపాయం తెచ్చుకుంటున్నాడు. ఇక్కడ ప్రసంగి గారి ఇంటెన్షన్ ఏంటంటే చెట్లు నరికేవాడిని చూశాడు. కొంతమందిని చూస్తే గొడ్డలు తీసుకొని చెట్లు నరుకుతుంటే చెట్టుకు పడాల్సిన దెబ్బ కాస్త ఒకసారి వాడి కాలికే పడుతుంది, స్లిప్ అయి. సూర్యుడి కింద విచిత్రం ఏం జరుగుతుందంటే ఆయనకు ఏ పనుల్లో ఉంటే ఆ పనుల్లోనే ప్రమాదాలకు గురవుతున్నారు జనాలు. అంటే అక్కడ ప్రస్తావించాడు. ఈ చెట్లు నరకడం గురించి నేను ఒక మాట చెబుతాను. చాలా మంది ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం చూపించి చెట్లు నరకడం వల్ల ప్రమాదం ఉంది, మీరు చెట్లు నరకకండి, బైబిల్ ఎప్పుడో చెప్పిందని ఈ వచనం చూపిస్తారు. మీకు అర్థమైందో లేదు. చెట్లు నరకడం వల్ల ప్రమాదం ఉందంటే ఉంది. చెట్లు నరకడం వల్ల ప్రమాదం ఉందని బైబిల్ ఎప్పుడో చెప్పింది చూడండి. ప్రసంగి గ్రంథం 10:9లో చూపిస్తారు. ఏమని? చెట్లు నరుకువాడు దాని వలన అపాయం తెచ్చుకున్నాను అంది. దయచేసి మీరు ఆ పొరపాటు చేయకండి. ఎందుకంటే మీరు బైబిల్ చూపించడం తప్పు కాదు, కానీ బైబిల్ తప్పుగా చూపించడం ఖచ్చితంగా తప్పే. అక్కడ చెట్లు నరకడం వలన అందరికీ అపాయం వస్తుందని లేదు. మీరు బాగా చదవండి, తెలుగు అందరికీ వచ్చు కదా. అక్కడేముంది? చెట్లు నరుకువాడు దాని వలన అపాయం తెచ్చుకున్నాడంటే ఆ ఒక్కడి గురించే మాట్లాడుతున్నారు ఇక్కడ, అందరి గురించి కాదు. రాళ్ళు దొరికించేవాడు దానిలో పడాలంటే రాళ్ళు గోతులు తగ్గితే వాడే పడుతున్నాడు అన్నాడే కానీ అందరు పడతారనలేదు అక్కడ. గొయ్యి త్రవ్వాడు దానిలో పడతాడంటే వాడొక్కడి గురించి మాట్లాడారు అక్కడ. ఈ సందర్భం అర్థమవుతుందా? బైబిల్ కొంతమంది ఏం చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటుంటారు, అది తప్పు. చెట్లు నరకడం వల్ల అందరికీ అపాయం ఉందని బైబిల్ చెప్పలేదంటే చెప్పింది, అది వేరే చోట చెప్పింది, ఇక్కడ కాదు. ఎక్కడ ఏది చూపించాలో అది చూపించాలి. కంచె కొట్టువాని పాము గరుచును ఉంది. కంచెవాడు కొట్టే పాము అందరినీ గరుస్తుందా? అక్కడ అందరి గురించి మాట్లాడుతున్నారు, ఒక్కొక్కడి గురించి మాట్లాడారు చెప్పండి. ఒక్కొక్కడి గురించి. మొదటివాడు గొయ్యి త్రోవాడు, వాడికే ప్రాబ్లం. రెండోవాడు కంచె కొట్టువాడు, అతడికే ప్రాబ్లం. మూడోవాడు రాళ్ళు దొర్లించేవాడు, అతని గురించి మాత్రమే చెప్పబడింది. నాలుగోవాడు చెట్లు నరుకువాడు, అతని గురించి మాత్రమే చెప్పబడింది. అందరికి అప్లై చేసుకోకూడదు. కొంతమంది వాక్యం బాగా తెలుసని అనుకుంటున్న వాళ్ళు ఏం చేశారంటే చెట్లు నరకడం వల్ల అపాయం వస్తుంది బైబిల్ చెప్పింది చూడండి ప్రసంగి గ్రంథం 10:9 చూస్తే కొంచెం చదువుకున్నట్టయితే నవ్వుతాడు అని చూస్తే. ఎందుకంటే అది అందరి గురించి చెప్పింది కాదు, అది ఒక్కరి గురించి చెప్పింది. పాయింట్ కొత్త ప్రమాదాల గురించి మనం మాట్లాడుకుంటే మనం ఏ పనుల్లో అయితే చేస్తుంటామో, ఏ పనుల్లో అయితే ఉంటామో ఆ పనులలోనే మనకు ప్రమాదాలు వస్తుంటాయి. ఒకవేళ ఈ ప్రమాదాల్లో మీరు ప్రాణాలు పోయాయి అనుకోండి, కొద్దిసేపు ఈ ప్రమాదాల్లో మీ ప్రాణాలు పోయాయి అనుకోండి, ప్రాణాలు పోయే టైంకి ఒకవేళ మీరు పవిత్రంగా పరిశుద్ధంగా హృదయశుద్ధి కలిగి ఉంటే, ఒకవేళ ఆ ప్రమాదంలో మీరు ప్రాణం పోయినా దేవుడు నువ్వు రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోయావు కనుక నేను ఈ పరలోకం ఇవ్వనేమన్నాడు. ఈ ప్రమాదాలకి నీ పరలోక ప్రయాణానికి సంబంధం లేదు. అర్థమవుతుంది కదా మీకు? న్యాచురల్ యాక్సిడెంట్లో మీరు మరణిస్తే, ఒకవేళ ఆ మరణించే సమయానికి మీరు పరిశుద్ధంగా ఉంటే ఆ ప్రమాదంలో మీకు ప్రాణం పోయినా మీకు పరలోకం రాదు అనే పరిస్థితి ఏముండదు. ఇది ప్రమాదమైనా మన ఆత్మకు ప్రమాదం కాదు, అది పాయింట్ నా ఉద్దేశం. దేవుడు అనుకున్నట్టుగా మీరు బ్రతుకుతూ ఒకవేళ ఈ యాక్సిడెంట్లో చచ్చిపోయారు అనుకోండి, పరలోకం మీకు రాదనే ఉద్దేశం ఏం లేదు ఇక్కడ. దేవుడు నువ్వు ఎందుకు న్యాచురల్ యాక్సిడెంట్లో చచ్చిపోయావు అందుకే నీకు పరలోకం ఇవ్వలేమన్నాడు. ఇది ప్రమాదమైనా దీని గురించి మరీ అంత టెన్షన్ మీరు పడాల్సిన అవసరం లేదు. ఇది మొదటి కేటగిరీలో ఉన్న ప్రమాదం. ఇప్పుడు రెండో కేటగిరీకి వెళ్దాం. ఎందుకు డివైడ్ చేశానంటే చాలామందికి తెలియదు ఇది. ప్రమాదాలు అన్ని ప్రమాదాలే, కానీ ఏ ప్రమాదం ఎంత ప్రమాదమో తెలియదు. ఇప్పుడు రెండో ప్రమాదం. మొదటి ప్రమాదానికి రెండో ప్రమాదానికి ఉన్న తేడా ఏంటంటే, మొదటి ప్రమాదంలో ఒక వ్యక్తి ఒక పనిలో ఉంటే ఆ పని ద్వారా అతను మాత్రమే ప్రమాదానికి గురవడం, అదే మొదటి కేటగిరీ. మళ్ళీ ఒక వ్యక్తి పని చేస్తూ ఉంటే అతనికి ప్రమాదం వస్తే ఆ ప్రమాదంలో అతను మాత్రమే ప్రమాదానికి గురవుతాడు. డ్రైవింగ్ చేస్తే ఏదో నిర్లక్ష్యం లేదా ఎదుటివాడు తప్పు చేసిన మొత్తానికి ఏదైనా ప్రాణం లేదు. ఈ ప్రమాదంలో అతనికి మాత్రమే ప్రమాదం వస్తుంది. రెండో రకమైన ప్రమాదం ఏంటంటే, ఇతని ఇన్వాల్వ్మెంటే ఉండదు, ఇతని ప్రమేయమే ఉండదు, కానీ స్టిల్ ఇతని ప్రమాదంలో ఉంటాడు. ఎవరో చేసింటారు ఒక తప్పు, దానివల్ల ఇంకొకరు కూడా సఫర్ అవుతాడు.
ఇది రెండో రకమైన ప్రమాదం. ఒకరు పని చేస్తారు, దాని ఎఫెక్ట్ మాత్రం అందరికీ వస్తుంది. అది రెండో రకమైన ప్రమాదం. ఇందులో మీ ప్రమేయం ఏమి ఉండదు, మీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, మీ ఇంటర్ఫియరెన్స్ ఏమి ఉండదు, కానీ మీరు కూడా ఆ ప్రమాదంలో మీరు పడి ఉంటారు. ఎగ్జాంపుల్ ఏమైనా ఉందో చూద్దాం. ఉదాహరణకు ఈ మధ్య కాలంలో పక్షులు చాలా చచ్చిపోతున్నాయి, తెలుసా మీకు? పక్షుల జాతి హరించిపోతుంది, పక్షుల జాతి తక్కువైపోతుంది. ఒక 15 సంవత్సరాల కిందట ఏ ఇంటి మీద చూసినా పిచ్చుకలు ఉండేవి ఎక్కువగా, స్పారోస్. ఈ మధ్య కాలంలో పిచ్చుకలు వెతికినా కనపడమని. బెంగళూరులో ఎలా ఉందో తెలియదు, లేవు కదా. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు పిచ్చుకలు కనపడట్లేదు ఈ మధ్య కాలంలో? పిచ్చుకలు రోజు రోజుకి తగ్గిపోవడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? ఆశ్చర్యపోతారు చూస్తే. మన చేతిలో ఉన్న సెల్ ఫోన్, తెలుసా మీకు? దీనికి దానికి సంబంధం ఏమనుకుంటారా? అంటే మా సెల్ ఫోన్ వాళ్ళకేమైనా నాకేమైనా స్వారేమైనా ఆత్మహత్య చేసుకుంది అది కాదు. ఈ సెల్ ఫోన్లో వాడకం వలన మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో మీకు చెప్తాను. రేడియేషన్ అని ఒకటి ఉంటుంది కదా, సిగ్నల్స్ అని వస్తుంటాయి కదా మనకు. మనం చుట్టూ ఈరోజు ఎలాంటి ప్రపంచంలో ఉన్నామంటే రేడియేషన్, మొత్తం తరంగాలు, మన చుట్టూ తరంగాలే ఉన్నాయి ఈరోజు. మన కంటికి కనిపించవు కానీ ఎప్పుడు మనం తరంగాల మధ్య ఉన్నాం ఈరోజు. శాటిలైట్ తరంగాలు, టవర్ల తరంగాలు. టవర్ ఇక్కడ లేదండి, అందుకే సిగ్నల్స్ లేవండి. అంటే అర్థం ఏంటి? టవర్ ఉంటే రేడియేషన్ ఉంటుంది ఫుల్. ఈ రేడియేషన్ ఎంత ప్రమాదం అంటే, చాలామంది మీరు విన్నారో లేదో, రాత్రిపూట్ల పడుకునేటప్పుడు సెల్ ఫోన్ తల దగ్గర పెట్టుకోకూడదని చెప్తుంటారు. తెలీదా మీకు? ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, పెట్టుకోకండి. తల దగ్గర ఎప్పుడు సెల్ ఫోన్ పెట్టుకొని పడుకోకూడదు, చాలా ప్రమాదం. ఇక సెల్ ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా ఎక్కువగా ఏం చెప్తారంటే, ఎక్కువ ఎడం చెవులోనే పెట్టుకొని మాట్లాడండి, కుడి చెవులో పెట్టుకొని ఎక్కువగా మాట్లాడకండి. ఎందుకంటే కుడి చెవుకు మెదడుకు చాలా దగ్గర ఉంటుంది, కుడి చెవు మెదడుకు చాలా దగ్గర ఉంటుంది. ఇది మెదడుకు చాలా ప్రమాదం. ఒకవేళ మీకు ప్రాక్టికల్గా తెలియాలంటే, ఒక గంట సేపు ఎవరితోనైనా నాన్ స్టాప్ మీరు సెల్ ఫోన్లో మాట్లాడండి, ఆ తర్వాత మీ తలంతా ఎలాగోగా అయిపోతుంది. అలా ఒక 10 నిమిషాలకు అలా పడుకోవాలనిపిస్తుంది. అలిసిపోతారు మీరు. ఏదో 5 గంటలు పని చేసినంత అలసిపోయింటారు మీరు సెల్ ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడితే. అందుకే ఏమంటారంటే, మీరు ఇయర్ ఫోన్స్ వాడండి, డైరెక్ట్గా వాడకండి అని అంటుంటారు. చాలా ప్రమాదం. ఛార్జింగ్ పెడతాం కదా మనము, ఛార్జింగ్ తగ్గిపోయింది అనుకోండి, తగ్గిపోయిన తర్వాత అన్నిటికంటే లాస్ట్ పాయింట్ ఒకటి ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడొద్దని చెబుతుంటారు. ఛార్జింగ్లో చివరి పాయింట్ ఒకటి ఉంటుంది తగ్గిపోయి, ఆ తగ్గిపోయినప్పుడు ఎప్పుడు మాట్లాడకండి, దాని పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక సెల్ ఫోన్ ఎప్పుడు కూడా జేబు దగ్గర పెట్టుకోకండి ఇక్కడ, ఎందుకంటే గుండె ఉంటుంది వెనకాలని చెప్తుంటారు. మరి ఎంతమంది విన్నారో తెలియదు, చాలా ప్రమాదం. ఇక్కడ హార్ట్ దగ్గర ఎప్పుడు మీరు పెట్టుకోకండి. మనుషులు ఈరోజు రోజు రోజుకి ఈ రేడియేషన్ ప్రపంచంలో బ్రతుకుతున్నారు. దీనివల్ల మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది, దీనివల్ల మనిషి మెమరీ పవర్ తగ్గిపోతుంటుంది, మతి మార్పులు ఎక్కువ వస్తుంటాయి, మనం తెలియకుండానే మర్చిపోతుంటాం అన్నీ. చేయాల్సినవి చేయండి సరిగ్గా. మన గురించి పక్కన పెడితే ఈ రేడియేషన్ ప్రభావం వలన పక్షులు నిలబడలేక చచ్చిపోతున్నాయి, పిచ్చుకలు ఇవన్నీ చచ్చిపోవడానికి గల కారణం ఏంటంటే మన వాడకం ఎక్కువైంది. కానీ మీరు అనొచ్చు, మీరు చెప్పారు కదండి ఈరోజు మేము సెల్ ఫోన్ వాడమండి అని మీరు అంటారా? వాడకపోయినా ప్రమాదం ఉంది. ఎందుకంటే మీరు వాడకపోయినా పక్కోడు వాడుతున్నాడుగా. అందరూ వాడటం మానేస్తే ప్రాబ్లం లేదేమో, కానీ మీరొక్కరు మానేయడం వల్ల మీకు ఒరిగేదేం లేదు. మనం వాడకపోయినా చూడు టవర్లు అయితే ఉంటాయి, మనం వాడకపోయినా అందరూ అయితే వాడతారుగా. అలాగని మీరు సెల్ ఫోన్ కనిపెట్టింది మీరా ఏంటి? మీరు కనిపెట్టలేదు, నేను కనపట్లేదు. కనిపెట్టింది మనం కాకపోయినా దానివల్ల ప్రభావం మాత్రం మనం అనుభవిస్తున్నాం చూడండి. అవునా? ఎవరో చేశారు, మనం వాడుకుంటున్నాం, వాడుకోకపోయినా మనకు ప్రమాదం. అలాగనే చేసిన వాడు ఏదైనా మన మానవ జాతికి ఏదైనా అన్యాయం చేద్దాము, కీడు కల్పిద్దామని చేయలేదు. అతని ఉద్దేశం కూడా సమాచార వ్యవస్థను బలపరుద్దామని. ఒకప్పుడు లెటర్లు రాస్తే కానీ మ్యాటర్ అందేది కాదు. అతను ల్యాండ్లైన్లు వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చాయి, ఎక్కడున్నా కూడా త్వరగా మన సమాచారం అందిస్తున్నాం. పైకి మాత్రం ఇది లాభకరంగా ఉన్నా లోన మాత్రం దీనివల్ల చాలా నష్టం. రెండో రకమైన ప్రమాదం ఏంటి చెప్తున్నాను మీకు. ఎవరో ఏదో చేయడం వల్ల ఆ ప్రభావం అందరి మీద పడి ప్రమాదంలోనికి అందరూ పోతున్నారు.
ఇక మన పర్యావరణం గురించి ఆలోచిస్తే ఈరోజు మనం ఎలాంటి ప్రపంచంలో ఉన్నాం చెప్పిన భయంకరమైన కాలుష్యపు ప్రపంచంలో ఉన్నాం. మొత్తం పొల్యూషనే. పొల్యూషన్ ఉందా లేదా చెప్పండి. వాటర్ పొల్యూషన్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ ఉంది, సౌండ్ పొల్యూషన్ ఉంది, అన్ని చోట్ల పొల్యూషన్, కాలుష్యం. తాగే నీరు మంచినీరు కాదు, తినే తిండి మంచిది కాదు. ఈరోజు ఎందుకు ఇలా మొత్తం పొల్యూట్ అయిందని అడిగితే మనిషి తన సుఖం కొరకు ఏవేవో కనిపెట్టేశాడు. పంట పొలాల దగ్గర పరిశ్రమలకు ఎప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వకూడదు ప్రభుత్వాలు. పొలాలకు దగ్గర ఎప్పుడు కూడా ఫ్యాక్టరీలకు కానీ ఇండస్ట్రీస్కి కానీ ఎప్పుడు పర్మిషన్ ఇవ్వకూడదు. కానీ పంటలకు దగ్గరగానే ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నాయి. అంటే ప్రభుత్వ అధికారుల చేతులలో తడిపేశారు, వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు, పెట్టేస్తారు. దానివల్ల ఏమవుతుంది చెప్పనా, ఆ యొక్క పరిశ్రమల నుంచి వచ్చే భయంకరమైన విషపూరితమైన రసాయనాలని పంట పొలాల్లో కలిసిపోతాయి. చివరికి లోపలికి వెళ్ళిపోతాయి, భూమిలోకి వెళ్ళిపోతాయి. ఆ భూమి, ఆ ప్రాంతం అంతా, నేలంతా విషపూరితమైన నేలగా మారిపోతుంది. ఆ విషపూరితమైన నేలలో నుంచే పంట పండుతుంది, తిండి వస్తుంది, ఆహారం. చచ్చినట్టు మనం అదే తినాలి. బజార్లో అవే దొరికితే అవే కొనుక్కొని తింటాం. పరిశ్రమలకు పర్మిషన్ ఇచ్చింది మీరు కాదు, పరిశ్రమల ఓనర్లు మీరు కాదు, పక్కన పంటను పండించింది మీరు కాదు. కానీ అల్టిమేట్గా కన్జ్యూమర్స్ అయితే మనమే, తినేదైతే మనమే. ఎవరో చేశారు, మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎవరో చేశారు, మనం ప్రమాదంలోకి వెళ్తున్నాం. చూడండి, ఇకపోతే మనం వాడే వాహనాలు ఉన్నాయి కదా, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఉన్నాయి కదా, అందులో నుంచి వచ్చే పొగ ఏదైతే ఉందో చాలా ప్రమాదకరమైంది. కార్బన్ మోనాక్సైడ్. అది ఎంత ప్రమాదకరమైందంటే మామూలుగా సిగరెట్ తాగే ఆ పొగ కంటే ఇది ఇంకా భయంకరమైన ప్రమాదకరమైంది. హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి నగరాల్లో ఈ పొగ ఎక్కువ ఉంటుంది, కుప్పలు. గ్రామాల్లో ఇది ఎక్కువ ఉండదు, కానీ ఈ నగరాల్లో మాత్రం కాలుష్యం, ఫుల్ కాలుష్యం. ఎవరైనా గ్రామ పరిచయకి వెళ్ళినప్పుడు, విలేజ్ మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు ఆ పల్లెటూరులో వాళ్ళతో చెప్తుంటానేమని, మీ ఊర్లో మీరు గాలి పీలుస్తారు, మా ఊర్లో మేము పొగ పీలుస్తాం. అంటే మీరు పీలుస్తారు, మేము పీలుస్తాం. అంతే. కాకపోతే మీరు పీల్చేది మంచిది, మేము పీల్చేది చెడ్డది. చాలామంది ఏమనుకుంటుంటారంటే, నాకు బ్రతకాలని లేదు, పోవాలని ఉంది, నేను చచ్చిపోతాను, ప్రాణహత్య అంటే ఆత్మహత్య చేసేసుకుంటాను అంటుంటారు. నేను సలహాలు వేసుకుంటాను. ఆత్మహత్య చేసుకోవడానికి నువ్వు వేసుకోవడాలు, కాల్చుకోవడాలు, విషయం ఇవన్నీ వద్దు. రోజు గంట సేపు రోడ్డు మీద నిలబడి 1 వారం రోజుల్లో ఖచ్చితంగా పోతాను. అంతే కదా, అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏముంది? రోజు గంట నిలబడి అంతే చాలు. 10 రోజుల్లో గ్యారంటీ, ఎవరి మీద కేసులు రావు. అంతే కదా. కానీ ఈరోజు పోవాల్సి వారం తర్వాత పోతాం. మీరు బండ్లు వాడకపోవచ్చు, మీరు రోజు నడుచుకుంటూనే పోవచ్చు, కానీ బయట అందరూ వాడుతున్నారు కనుక ఆ ప్రమాదం మీకు. రెండో రకమైన ప్రమాదాలు ఏంటి చెప్పండి? ఎవరో చేసిన దానికి ఫలితం మనం అనుభవిస్తుంటాం. మనం కూడా ప్రమాదాన్ని అనుభవిస్తుంటాం కదా. పట్టణాలు కట్టడానికి ఉన్న చెట్లు నరికేస్తున్నారు చాలామంది. పట్టణాలను కట్టడానికి, ఇళ్ళను కట్టడానికి ఏం చేస్తున్నారు చెప్పండి? చెట్లన్నిటిని నరికేస్తున్నారు. చెట్లు నరికితే ఏమవుతుందని అంటారా? మనం చెప్పాను కదా నిన్న ఎక్కడం. చెట్లు నరకడం వల్ల ఏమవుతుంది? కాలుష్యం పెరిగిపోతుంది. చెట్లు నరకడం వల్ల మెయిన్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పెరిగిపోతుంది వాతావరణంలో. చెట్లు నరకడం వల్ల ఏం జరుగుతుంది చెప్పండి? కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడు పెరగకూడదు. కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా భూ వాతావరణంలో వేడి పెరుగుతుంది. అంటే భూమి వేడెక్కిపోతుంది. గ్లోబల్ వార్మింగ్ అంటారు దాన్ని. భూమి వేడెక్కితే నేను చెప్పాను, మంచు పర్వతాలన్నీ కరిగిపోతాయి. మంచు పర్వతాలు కరిగిపోతే నీటి మట్టం పెరిగిపోతుంది సముద్రాల్లో. ఆ తర్వాత సునామీలు మామూలు అయిపోతాయి, జలప్రలయాలు మామూలు అయిపోతాయి. జలప్రలయం వస్తే బతుకుతామో అయిపోతాము కదా. చెట్లు మీరు నేనే నరకం, ఎవరో నరుకుతారు. దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ అది పెరిగిపోతుంది, చివరికి చచ్చిపోయేది మనం. ఇకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా పరిశ్రమలో నుంచి వచ్చే పొగ ఏదైతే ఉందో భయంకరమైన విషపూరితమైన పొగ. ఇది మాత్రమే కాదు, మన ఇంట్లో వాడే రెఫ్రిజిరేటర్లు ఉన్నాయే, ఫ్రిడ్జ్లు ఉన్నాయే, మీకు తెలియదు కానీ లోపల చల్లగా ఉందనుకుంటున్నాం. కానీ ఆ ఫ్రిడ్జ్ వలన ఎంత ప్రమాదం ఉందంటే, ఆ ఫ్రిడ్జ్లో నుంచి వచ్చే భయంకరమైన విషపూరితమైన వాయువు కాస్త దేవుడి భూమి చుట్టూ కప్పిన ఓజోన్ పొరను దెబ్బతీస్తుందంటే మీరు నమ్ముతారా? ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ దీనివల్ల మన పర్యావరణం చాలా దెబ్బతింటుంది. అందుకే ఎక్కువ చెప్తారు ఏసీలు తగ్గించండి, ఏసీలు వాడకండి అని చెప్తుంటారు. లోపల చల్లగానే ఉంటుంది, బయట చాలా డ్యామేజ్ చేస్తున్నాయి.
అది జరిగేది ఈరోజు. దేవుడు బ్యాలెన్స్డ్గా పెట్టాడు. చెట్లను పెట్టాడు లేదా దేవుడు? చెట్లను పెట్టాడు. ఏం చేశాడు ఆయన? చెట్లు చేసి 6 నేలను కలుగజేసి దానికి భూమి అని పేరు పెట్టి, గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను వాటి వాటి జాత ప్రకారము, ఆది కాండంలో మనం చూసే మాట, తమలో విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించును కాక అని దేవుడు పలుకగా ఆ ప్రకారం ఆయన దేవుడు దానిని మంచిదిగా చూశాడు. అది మంచిదని దేవుడు చూశాడు. చెట్లు మంచిదని దేవుడు సర్టిఫికెట్ ఇస్తే ఉన్న చెట్లు నరికేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు జనాలు. ఈ మధ్య కాలంలో మరి రియలైజ్ అయిపోయి, లేదండి చెట్లు ఉంటేనే మనం బతుకుతాం, భవిష్యత్తు ఉంటుంది, దయచేసి చెట్లు నాటండి అని. మరి ఇక్కడ కూడా ఉంటుంది, చెట్లు నాటే కార్యక్రమాలు ఉంటాయి కదా, స్లోగన్స్ ఉంటాయి. చెట్టు ప్రగతికి మెట్టు, ఈచ్ వన్ ప్లాంట్ వన్ అని ఇప్పుడు చెప్తున్నారు. ఆ మధ్యకాలంలో చెట్లను కాపాడడానికి కొన్ని ఉద్యమాలు జరిగాయి. అందులో ఒక ఉద్యమకారుడు సుందర్లాల్ బహుగుణ. తెలుసు కదా మీకు సుందర్లాల్ బహుగుణ. ఈయన ఏం చేశాడంటే, ప్రాంతాల కొరకు ఉద్యమాలు చేసినట్టుగా చెట్ల కొరకు ఉద్యమాలు చేసి పాదయాత్రలు చేశాడు. ఆయన చేసి ఊరూరు పల్లె పల్లె తిరిగి అక్కడున్న చిన్నపిల్లల్ని ట్రైన్ చేస్తూ వాళ్ళకి ఆటలు ఆడిస్తూ చెట్ల మీద వారికి ప్రేమను పెంచే గేమ్స్ ఆడించాడు. అందులో ఒక గేమ్ పేరే చిప్కో. ఏం పేరు కదా పేరు? చిప్కో. వాళ్ళ భాషలో చిప్కో అంటే హత్తుకోను అని అర్థం. ఆ గేమ్లో ఏంటంటే పిల్లలందరూ ఒకచోట కూర్చోబెట్టి ఆయన చిప్కో అని అనగానే ప్రతి ఒక్కరు దగ్గరున్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టును హత్తుకోవాలి, కౌగులించుకోవాలి. ఆ ఆటలో తెలియకూడదు చెట్టు మీద వాళ్ళకి ప్రేమ పెరిగిపోయి అప్పుడు చెప్పాడు ఈయన, అంత ఆటలోనే అయిపోయిన తర్వాత ఏమని, రేపు ఎవరైనా గొడ్డలు తీసుకొని వచ్చి పెద్దోళ్ళు చెట్టు నరకడానికి వస్తే దగ్గరున్న పిల్లలు ఎవడైనా కూడా గట్టిగా రావాలి, ఏమని చిప్కో అనాలి. చిప్కో అనగానే అందరి పిల్లలు వచ్చి ఆ చెట్టును రా హత్తుకోవాలి. అప్పుడు గొడ్డలు తీసుకొని వచ్చాడు ఏమేది వెళ్ళిపోతాడు. అలా పిల్లల్ని చైతన్యపరిచాడు చెట్ల మీద ప్రేమ కోసం. మళ్ళీ ఈ మధ్యకాలంలో అది ఆంధ్రప్రదేశ్ని హరితాంధ్రప్రదేశ్గా చేయాలని, చెట్లు ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్గా చేయాలని ప్రయత్నాలు. తెలంగాణలో అయితే హరితహారం అని ఈ మధ్యకాలంలో ఒక ప్రాజెక్ట్ ప్రభుత్వం పెట్టింది. అంటే 2-3 ఏళ్లలో 250 కోట్ల చెట్లను నాటాలి తెలంగాణ రాష్ట్రంలోని. కర్ణాటకలో కూడా ఉంటాయి అలాంటివి. ఒకవైపు చెట్లు నాటుదాం అనుకుంటున్నా, రోజు రోజుకి నగరీకరణ ఎక్కువైపోతుంది. అదంతా కూడా పట్టణాభివృద్ధి కోసం ఏం చేస్తున్నారు చెప్పండి, భవనాలు ఎక్కువైపోతున్నాయి. బిల్డింగ్లు బాగా కట్టాలంటే ఉన్న చెట్లు తీసేయాలి. బెంగళూరులో చాలా మంది ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారు. అప్పుడు మీరు అంటుంటారు ఏమని, ఒకప్పుడు ఇక్కడ ఏం లేవండి అంటే అడివండి. మళ్ళీ ఏమైంది అడివి పోయింది, బిల్లు వచ్చింది. అవునా కదా. ఊరు బయట ఉన్న శివార్లు మనం చూస్తే, అవుట్స్కర్ట్స్ మనం చూస్తే, ఒకప్పుడు ఇక్కడ ఏం లేదండి, బెంగళూరు అంటే ఇక్కడ నుంచి మేము పోవాలి 1 గంట వెళ్తే కానీ బెంగళూరు వచ్చేది కాదు. ఇప్పుడు ఇదే బెంగళూరు. ఒకప్పుడు ఏముండే ఇక్కడ చెట్లు అండి, ఎక్కడ చూసినా చెట్లు. ఇప్పుడు లేవా చెట్లు? లేవు, బిల్డింగ్లు వచ్చాయి. రెండవ రకమైన ప్రమాదం ఏంటంటే, ఎవరో చేయడం వలన ప్రమాదం అందరికీ రావడం. అలాగని చేసిన వాడు, బాగా విందాం, అలాగని చేసిన వాడు సమాజానికి ఏదో కీడు కల్పించాలని ఆ ఇంటెన్షన్తో చేయకపోయి ఉండొచ్చు. ఉద్దేశం అతని మంచిదే ఉండొచ్చు. కానీ తర్వాత తెలుసుకుంటారు ఏమని, ఏమని తెలుసుకుంటారు దాన్ని, దీనివల్ల నాకు ప్రమాదం ఉంది అని తర్వాత రియలైజ్ అయ్యే టైంకి అప్పటికే చేతులు కలిపెట్టి. ఇప్పుడు ఫ్రిడ్జ్ కనిపెట్టారండి. ఫ్రిడ్జ్ కనిపెట్టడం వల్ల మనం దెబ్బ తీయాలని ఎవడు కనిపెట్టింటాడు, మనకేదో మంచి చేయాలని కనిపెట్టింటాడు. కానీ దానివల్ల ప్రాబ్లం అని తర్వాత తెలిసింది. ఏసీల వల్ల మనం చల్లదనం ఉండాలని కనిపెట్టాడు, తర్వాత ప్రాబ్లం అని తర్వాత తెలిసింది. వెహికల్స్ మనకు తయారు చేశారు. వెహికల్స్ తయారు చేయడం వల్ల మనకేదో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చాలా బాగుండాలని చేశారు. కానీ తర్వాత తెలిసింది దానివల్ల వచ్చే పొగ చాలా ప్రమాదకరమైంది. వాళ్ళ ఉద్దేశం మంచిదై ఉండొచ్చు, చెడ్డదై ఉండొచ్చు. కానీ దానివల్ల మనం ప్రమాదానికి గురై మనం కూడా ఆరోగ్యం దెబ్బ తీసుకొని 60 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు కాస్త 40 ఏళ్ళకి పోతారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, మరి ఈ ప్రమాదాల్లో మనం ఒకవేళ చచ్చిపోతే ఏం జరుగుతుంది? అది ప్రశ్న. పరలోకం వస్తుందా రాదా? నేను అంటాను రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకు? ఒకవేళ మీరు కాలుష్యపు కూరలో చిక్కుకొని చచ్చిపోయారు అనుకోండి, ఆరోగ్యం దెబ్బతిని, దురలవాట్లు లేకుండా ఆ పొగ పీల్చి చచ్చిపోయారు అనుకోండి, చచ్చిపోయే టైంకి పరిశుద్ధంగా ఉంటే పరలోకం వస్తుంది. చచ్చిపోయే టైంకి పరిశుద్ధంగా లేవనుకోండి, వాక్యానుసారంగా బతికి లేవనుకోండి, ఆ ప్రమాదంలో చిక్కుకున్నందుకు కాదు దేవుడు మన పరలోకం ఇవ్వండి. ఆ బ్రతుకులో దేవుడు ఇచ్చిన చిన్న అవకాశంలో మనం ఉపయోగించుకోక దేవుడు అనుకున్నట్టుగా మనం బ్రతకలేదు కనుక పరలోకం మిస్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మొదటి కేటగిరీలో ఉన్న ప్రమాదంలో మనం మరణించినా,
రెండవ కేటగిరీలో ఉన్న ప్రమాదంలో మనం మరణించిన పరలోకం వస్తుందా రాదా అంటే రావచ్చు రాకపోవచ్చు. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అది మన హృదయంపై డిపెండ్ అయి ఉంటుంది. అలాగని ఈ ప్రమాదంలో గురైనందుకు పరలోకం ఇస్తానని కానీ, ఈ ప్రమాదంలో నువ్వు మరణించేందుకు పరలోకం ఇవ్వనని కానీ దేవుడు అన్నాడు. దీనికి నీ పరలోకానికి సంబంధం లేదు అంటున్నాను. మొదటి రకమైన ప్రమాదానికి రెండో రకమైన ప్రమాదానికి తేడా ఏంటి? మొదటి రకమైన ప్రమాదంలో ఏ పనిలో ఉన్నవాడు వాడు మాత్రమే ప్రమాదానికి గురవుతాడు. రెండో రకమైన ప్రమాదంలో ఉన్నవాడు మాత్రం ఎవరో చేసిన దానికి వీడు కూడా సఫర్ అవుతాడు. ఇప్పుడు మూడో రకమైన ప్రమాదం ఇక్కడికి తీసుకొని రావడానికి ఇంతసేపు అక్కడ నడిపించాను. ఈ మూడో రకమైన ప్రమాదం ఏంటంటే మొదటి రెండు రకాల ప్రమాదాల కంటే చాలా భయంకరమైంది. ఒకవేళ మీరు మొదటి ప్రమాదంలో చిక్కుకున్నా రెండో ప్రమాదంలో చిక్కుకున్న పెద్ద ప్రాబ్లం లేదు, కానీ పొరపాటున కూడా ఇప్పుడు నేను చెప్పబోయే మూడో రకమైన ప్రమాదంలో ఎవ్వరూ ఎటువంటి పరిస్థితుల్లో చిక్కుకోకూడదు. ఇదంతా భయంకరమైంది. ఒకవేళ ఈ ప్రమాదంలో కనుక చచ్చిపోయారు అనుకోండి, డ్యామ్ షూర్గా పరలోకం రాదు. రావచ్చు రాకపోవచ్చు అనట్లా, 100% రాదు. 99 వదిలేండి. మళ్ళీ ప్రమాదం ఏంటో చెప్పమంటారా? నెక్స్ట్ టైం బెంగళూరు కోసం కూడా చెప్పమంటారా? ఒకవేళ నెక్స్ట్ టైం నేను వచ్చేలోపు ఆ ప్రమాదంలో చిక్కుకుంటే కష్టం కదా. పురుషులందు ఎవరు వేరయ్యా తెలుసా మీకు? ఇది పురుషులందు పుణ్య పురుషులు వేరట. ప్రమాదాలైంది ఈ ప్రమాదం అసలు కంటే వేరు. ఈ ప్రమాదం ఏంటో తెలియాలంటే మీకు ముందుగా ఒక చరిత్ర తెలియాలి. విందాం ఇంకా సీరియస్. మూడో రకమైన ప్రమాదం చాలా డేంజర్ అని చెప్పాను మీకు. ఈ ప్రమాదంలో పొరపాటున కూడా చిక్కుకోకూడదు మనం. ఈ ప్రమాదం ఏంటో తెలియాలంటే మనకు చరిత్రలో ఉన్న ఒక జనాంగం గురించిన చరిత్ర తెలియాలి. ఒకసారి అక్కడ ఆలోచించుకుంటూ ఇక్కడికి వచ్చేది. మనందరూ తెలుసు విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు, ఆయన కుమారుడు ఇస్సాకు గారు. ఇస్సాకు గారికి 2 పుత్రులు, ఏశావు గారు, యాకోబు. యాకోబు గారికి సంతానం వచ్చేసిన తర్వాత ఆ యాకోబు గారి గర్భం నుంచి వచ్చిన వారే ఇశ్రాయేలీ. ఇది యాకోబు సంతానం. యాకోబు సంతానం పేరు ఏంటి అని అడిగితే మీరు ఇశ్రాయేలీలు అని చెప్పాలి. ఇంకొక ఆయన ఉన్నాడు కదా అన్నయ్య, ఏశావు గారు. ఆయనకు కూడా సంతానం ఉంది. ఆ ఏశావు గారి సంతానం పేరే ఎదోమీయులు. ఎవరు చెప్పండి? యాకోబు సంతానం ఇశ్రాయేలీలు అయితే ఏశావు సంతానం ఎదోమీయులు. ఎందుకు ఎదోమీయులు అంటే ఏశావు గారికి ఉన్న మరొక పేరే ఎదోము. ఏశావు గారికి ఇంకొక పేరు ఉంది. ఏం పేరు చెప్పండి? అది ఎదోము. ఎదోము అంటే ఎర్రని వాడు అని అర్థం. ఎదోము అంటే ఏంటి చెప్పండి? ఎర్రని. ఎర్రని ఎందుకో ఏశావు గారికి ఎర్ర రంగుకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు ఏశావు గారి కలరే ఎరుపు రంగు. ఏశావు గారికి ఇష్టమైన రంగే ఎరుపు రంగు. ఇది చూడండి, తోలు ఎర్రనే, రంగు ఎర్రని. ఆయనకి ఇష్టమైంది కూడా ఎర్రని. అందుకే యాకోబు గారు చిక్కుడుకాయల కూర చేస్తుంటే అది ఎర్ర ఎర్రగా ఉండడం చూసి నచ్చేసేటట్టు. తెలుసు కదా మీకు? ఎర్ర తెలీదా? తెలుసు కదా. ఎర్రని చిక్కుడుకాయలు చూసి చిక్కుల్లో పడిపోయాడు. ఆయన పేరు ఎదోము. విచిత్రం చెప్తాను ఇప్పుడు మీకు. ఏశావు గారికి ఎరుపు రంగు అంటే ఎంత ఇష్టమో, ఆయన గర్భంలో వచ్చిన సంతానం అంతరికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఇది విచిత్రం లేదు? నాన్నకు తెలుపు రంగు ఇష్టమైతే కొడుకు నలుపు రంగు ఇష్టం ఉండొచ్చు, లేదా బ్లూ రంగు ఇష్టం ఉండొచ్చు, నీలపు రంగు ఇష్టం ఉండొచ్చు. విచిత్రం ఏంటంటే ఏశావు సంతానం అంతటికి ఎరుపు రంగు అంటే చచ్చేంత ప్రాణం. వాళ్ళకు కూడా ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎందుకో చెప్తాను. అందుకంటే ముందు మీకు చెప్పాల్సింది, ఎదోమీయులు ఇశ్రాయేలీలు చాలా దగ్గర బంధువులు. ఎందుకు? అన్నదమ్ముల పిల్లలు కదా. అన్న పిల్లలందరూ ఎదోమీయులు అయితే తమ్ముడు పిల్లలందరూ ఇశ్రాయేలీలు. దగ్గర వాళ్ళు దూరం వాళ్ళ చాలా దగ్గర. ఐగుప్తు నుంచి మోషే గారు ఇశ్రాయేలు నడిపిస్తున్నాడు కనాన్ దేశానికి. ఎర్ర సముద్రం అంటూ వచ్చింది, దేవుడు నడిపించేశాడు. తర్వాత ఎన్నో జనాంగాలు వస్తుంటే ఆ జనాంగాలను కూడా దాటించుకుంటూ దేవుడు నడిపించుకుంటూ వెళ్తున్నాడు. అలాంటి మూమెంట్లో, అలాంటి పరిస్థితులలో కనాను దేశంలో అడుగు పెట్టడానికి ఇశ్రాయేలుకు అడ్డొచ్చిన ఒక దేశమే
ఎదోము దేశం. ఎవరు ఎదోము దేశం అంటే ఏశావు సంతానం. మోషే గారి కాలానికి ఎదోమీలు ఒక దేశంగా మారిపోయారు. ఎందుకంటే యాకోబు ఏశావు అంటే ముందున్నవాళ్ళు. మోషే గారి కాలానికి ఇశ్రాయేలు కంటే ముందుగా ఎదోమీలకు ఒక దేశం వచ్చేసింది. కనాను దేశంలోకి అడుగు పెట్టాలంటే, ఐగుప్తు నుంచి కనానికి వెళ్ళాలంటే మధ్యలో ఎదోమీ దేశం అడ్డుపడింది. కానీ అంతకంటే ముందే దేవుడు ఇశ్రాయేలుకు చెప్పాడు ఏమని, ఎదోమీలు మీ సహోదరులు కనుక మీరు వారిని ద్వేషించకూడదు అని చెప్తాడు. చూద్దాం అన్నమాట. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 7వ వచనం. ఎదోమీయులు నీ సహోదరులు కనుక వారిని ద్వేషింపకూడదని క్లియర్ కట్గా చెప్పాడు ఇశ్రాయేలు. ఎదోమీయులు మీరు ద్వేషించకూడదు మీ సహోదరులు చెప్పేశారు. కానీ విచిత్రం ఏంటంటే, ఇశ్రాయేలు ఎదోమీయులు ద్వేషించకూడదని దేవుడు చెప్పిన, ఎదోమీయులు మాత్రం ఇశ్రాయేలీలు అంటే భయంకరమైన పగ పెంచేస్తుంది. మొదట్లో ఏశావు గారికి కూడా యాకోబు అంటే పడదు. కొన్ని పరిస్థితుల వలన ఏశావు గారు యాకోబు గారి మీద పగ పెంచుకొని చంపాలనుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు ఒకటయ్యారు. అన్నదమ్ములు బాయ్ అన్నారు, కౌలించుకున్నారు, ముద్దు పెట్టేసుకున్నారు. క్లోజ్ చాప్టర్. అక్కడ అన్నదమ్ములు కలిసారే కానీ అన్న పిల్లలు కలవలేదు. అర్థమవుతుందా హిస్టరీ మీకు? అన్న కలిశాడు, అన్న పిల్లలైతే కలవలేదు. తెలియకుండా వారికి ఇశ్రాయేలీలు అంటే భయంకరమైన ద్వేషం పెరిగిపోయింది. అలాంటి ఇశ్రాయేలీల పట్ల భయంకరమైన ద్వేషం పెంచుకున్న ఎదోమీయులు వారి దేశం ఇశ్రాయేలుకు అడ్డొచ్చేసింది. ఎక్కడికి వెళ్ళడానికి? కనానికి వెళ్ళడానికి. అప్పుడు మోషే గారు ఏం చేస్తారంటే, కొంతమందిని ఎదోము రాజు దగ్గర పంపించి, అయ్యా మాకు దేవుడు వాగ్దానం చేశాడు పాలస్తీనా దేశం, పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనా దేశం, మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము. కాకపోతే మీ దేశం అట్లా వచ్చింది, మీ దేశం దాటుకొని వెళ్ళాలి. అందువలన మీ దేశము గుండా వెళ్ళడానికి మాకు పర్మిషన్ ఇవ్వు. ఒకవేళ ఇంతమంది లక్షల మంది ఉన్న మేము మీ పంట పొలాల్లో నడుచుకుంటూ వెళ్ళి పంటలు నాశనం చేస్తామని మీరు అనుకుంటారేమో. ఆ పొరపాటు చేయము, రాజమార్గంలోనే నడుచుకుంటూ వెళ్తాం. ఒకవేళ మాకు ఏదైనా ఆహారానికి కానీ, లేదా తిండికి కానీ, లేదా నీళ్ళకి ఏదైనా కావాల్సి వస్తే, నీళ్ళు తాగే నీళ్ళు ఒకవేళ అవసరమైన ఉచితంగా ఏది తీసుకోము, ద్రవ్యం ఇచ్చే తీసుకుంటాం. జస్ట్ మేము నడుచుకుంటూ వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వని ఎదోము రాజు దగ్గరికి పంపిస్తాడు. ఎదోము రాజు కుదరదు అని పంపిస్తాడు ఆన్సర్. మళ్ళీ మోషే గారు మళ్ళీ పంపిస్తాడు రెండవ ప్రతినిధి బృందాన్ని. అప్పుడు అంటాడు ఎదోము రాజు, మేము పర్మిషన్ ఇవ్వడం కాదు, మీరు ఎక్కువసేపు ఇక్కడే ఉంటే, ఎక్కువ మాట్లాడితే నా సైన్యాన్ని తీసుకొని వచ్చి యుద్ధానికి నేనే వస్తాను మీ మీదకి. మోషే గారు ఎంత విధేయుడిగా అడిగాడు ఆ మాటలు. కానీ ఎదోము రాజు దానికి అంగీకరించాడు. అంత ద్వేషభావం ఇశ్రాయేలు పట్ల ఎదోమీయులు కలిగి ఉన్నారు. అది కేవలం మోషే గారి కాలమే కాదు, ఆ తర్వాత రాజుల కాలంలో కూడా ఎదోమీయులు ఇశ్రాయేలు పట్ల చాలా పగ కలిగి, అసలు ఏ రోజు కూడా ఇశ్రాయేలుకి సహాయం చేసిన దాఖలాలు ఎదోమీయుల చరిత్రలో లేదు. ఇంకా పైపించి ఏంటంటే, ఇశ్రాయేలు మీద ఎవరైనా శత్రువులు దాడి చేశారనుకోండి, తర్వాత కాలంలో ఇశ్రాయేలు మీద ఎవరైనా శత్రు దాడి చేస్తే ఆ శత్రువులకు వెళ్ళి సహాయం చేసేవాడు. వీళ్ళకి సంబంధమే ఉండదు దానికి దీనికి, అయినా కూడా వెళ్ళి సహాయం చేసేవాడు. భూమి మీద ఇశ్రాయేలు లేకుండా చేయాలనేది వారి ప్రయత్నం. ఒకనొక సందర్భంలో శత్రువులు ఇశ్రాయేలు మీద దాడి చేస్తే, ఊచకోత వస్తుంటే ఆ శత్రువుల దాటికి తట్టుకోలేక కొంతమంది పారిపోతారు. ఇశ్రాయేల్ దేశంలో ఉండి ఇశ్రాయేలు ప్రాణాలు నిలబెట్టుకోవడానికి పారిపోతే, పారిపోతున్న వాడిని వీళ్ళు చంపారు వచ్చి. అర్థమైందా మీకు? అంత భయంకరమైన ఎదోమీయులు వీళ్ళు. ఇదంతా ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నారు? ఆకాశమందు ఆసీనుడైన వాడు అన్నీ గమనిస్తున్నాడు. ముఖ్యంగా ఎదోమీయుల మనస్సును చాలా గమనిస్తున్నాడు. మారతారేమో అంటే మారట్లేదు. అప్పుడు ఎదోమీయుల గురించి ఆయన జడ్జిమెంట్ ఇచ్చేసాడు తన ప్రవక్తల ద్వారా. ఒకనొక సందర్భంలో దేవుడికి భయంకరమైన కోపం వచ్చేసి, ఎదోము మీదికి నా చెప్పు విసిరివేయదుని అంటాడు. అది చాలా పెద్ద మాట, చాలా పెద్ద మాట. ఎదోము మీదికి నా చెప్పు విసిరివేయదుని అంటే అర్థం ఏంటి? అవమానకరమైన మాట.
అలా ఎంతోమంది ప్రవక్తలు ఎదోమీల గురించి ప్రవచనాలు చెప్పేశారు. ఆ ప్రవక్తల్లో ఒక ప్రవక్త యెహెజ్కేలు ప్రవక్త. ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. 35వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం. మీరు మొదటి వచనం నుండి 6వ వచనం వరకు రాసుకోండి. మొదటి వచనం నుండి 6వ వచనం వరకు రాసుకోండి. చదవాల్సింది నేను చదువుతాను. ఎదోము దేశానికి ఉన్న మరొక పేరే షెయీరు దేశం. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో షెయీరు దేశం అన్నా ఎదోము దేశం అన్నా ఒకటే. షెయీరు పర్వతవాసులు అనన్నా ఎదోమీలన్నా ఒకటే. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 35వ అధ్యాయం 1 నుంచి 5 వచనం 6 వచనాల్లో మీకు ఎదోము అనే పేరు కనబడకపోవచ్చు, కానీ 2వ వచనంలో ఏముంటుందో చూద్దాం. మొదటి 2 వచనాలు, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలా సెలవిచ్చాను, నరపుత్రుడా, షెయీరు పర్వతము వైపు నీ ముఖము త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగ ప్రవచించు. షెయీరు పర్వతం అంటే ఎవరు అనుకుంటారు? షెయీరు పర్వతం అంటే ఎదోమీల ప్రాంతం. ఎదోమీలు ఎప్పుడు కూడా అరణ్యవాసులు, పర్వతవాసులు. తెలుసు కదా మీకు, ఏషా కూడా అరణ్యవాసి, ఎక్కువగా అరణ్యాల్లో ఉండేవాడు. ఆయన సంతానం అంతా ఎప్పుడు కొండలు ప్రేమించేవాళ్ళు, కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. ఎదోమీలు ఎప్పుడు అరణ్యాలలో ఉండేవాళ్ళు. అందుకే వాళ్ళున్న షెయీరు పర్వతవాసులు అంటారు వీళ్ళని. బైబిల్లో మీకు ఎక్కడైనా షెయీరు మన్యమన్నా, షెయీరు దేశమన్నా, షెయీరు పర్వతమన్నా, షెయీరు పర్వత వాసులన్నా, ఎదోమీలన్నా వీళ్ళందరూ ఒకటే అని మాత్రం మీరు మర్చిపోకండి. ఎవరు వీళ్ళందరూ కూడా ఏషావు సంతానం. ఆ ఏషావు సంతానాన్ని ఒక మాట చెప్పుకుంటున్నాడు యెహెజ్కేలుతో, నరపుత్రుడా. ఏమని చెప్పాలో 5వ వచనం 6వ వచనంలో చూద్దాం. 5, 6 వచనంలో, ఇశ్రాయేలీల ఎడల ఎడతెగని పగ కలిగి, ఏం కలిగి ఉన్నారంటే వీళ్ళు? ఎడతెగని పగ. మామూలు పగ కాదు ఇది, ఎప్పుడు ఆరిపోకుండా నడిచే పగ ఇది. ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున, వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమునకు అప్పగించింది. వీళ్ళు అప్పగించారంటే ఇశ్రాయేలీయుల్ని, అంటే శత్రువులకు వీళ్ళు హెల్ప్ చేశారు. నీవు వారిని ఖడ్గమునకు అప్పగించితివి గనుక, 6వ వచనం, నా జీవముతోడు నేను నిన్ను రక్తముగా చేసేదను. నెక్స్ట్, రక్తము నిన్ను తరుమును. నెక్స్ట్, రక్తము నీకు ఇష్టమాయను గనుక రక్తమే నిన్ను తరుమును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఏమిష్టం అంటే ఎదోమీలకి? రక్తం. ఏమిష్టం చెప్పండి? రక్తం ఏ రంగులో ఉంటుందో? బెంగళూరులో కూడా అదేనా? ఎదోమీలకు కూడా అదే, ఎరుపు రంగు రక్తం. ఆయన చిక్కుడుకాయల రక్తం, చిక్కుడు రక్తం కదా అది, కూర. ఎదోమీలకు రక్తం అంటే ఇష్టం. రక్తం నిజానికి ఎవరికి అవసరం? ఎవరికి ఇష్టం జనరల్గా రక్తం అనేది? క్రూర జంతువులకు. అవునా? క్రూరత్వం కలిగిన వారే లేదా జంతువులే రక్తాన్ని ఇష్టపడతాయి. ఎదోమీలు ఏమైపోయారు చెప్పండి? క్రూరులు అయిపోయారు, రక్తాన్ని ప్రేమించే వాళ్ళు అయిపోయారు. అప్పుడు దేవుడు ఇచ్చిన తీర్పు ఏంటో చెప్పండి? రక్తము నీకు ఇష్టమైన కనుక రక్తమే నిన్ను తరుము. నీకు అర్థమవుతుందో లేదు? నువ్వు దేన్నైతే ఇష్టపడవో అదే నీ నెత్తి మీదకి వస్తుంది. అది అవసరం. దాని అర్థం ఎదోమీల కొరకే సపరేట్గా ఒక గ్రంథం ఉంది బైబిల్లో. అది ఓబద్య గ్రంథం. ఒకటే అధ్యాయం ఉంటుంది, కానీ అది ఎదోమీల కొరకే రాయబడింది. ఓబద్య గ్రంథం. యోనా గ్రంథానికంటే ముందు ఉంటుంది ఓబద్య. ఆమోస్ తర్వాత ఆమోస్, ఓబద్య, యోనా. ఒకటే అధ్యాయం ఉంటుంది ఓబద్య గ్రంథం. మొదటి వచనం చూద్దాం. ఓబద్యాకు కలిగిన దర్శనం ఎవరి గురించి? ఎదోమును గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చాను. దేని గురించి ఓబద్య గారు రాసింది? ఎదోము గురించి. ఏమని చెప్పాడో తర్వాత చదవండి. 15వ వచనం మాత్రం చదువుతాం ప్రస్తుతం. 15వ వచనం 15. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు ఎదోము నీవు చేసినట్టే నీకును చేయబడును. నెక్స్ట్ ఏముంది? నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. అదే మన పాట మర్చిపోవాలి. ఏంటి మన అంశం ఈరోజు? నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చునా. నేను కరెక్ట్ పాయింట్లోనే ఉన్నాను, ట్రాక్లోనే ఉన్నాను. Will it be done to you as you have done? ఒక ఇంగ్లీష్ రాసుకోవాలి. Will it be done to you as you have done?
నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును ఎదోము. ఏం చేసావు నీవు? రక్తాన్ని కళ్ళ చూసావు, రక్తాన్ని ప్రేమించావు. హెచ్కేల్ గారు చెప్పారు కదా, నీవు రక్తాన్ని ప్రేమించావు, ఆ రక్తమే నీ నెత్తి మీదకి రాబోతుంది. ఇది ఎదోము చరిత్ర, ఇది ఎదోము చరిత్ర. ఎదోము చరిత్ర మనకెందుకు రాయించాడంటారా? ఒక 2 వచనాలు బైబిల్లో చదువు. రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరైనా. 4వ వచనం. ఏలైనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. చూడండి మాట, పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తమై వ్రాయబడిన. బోధ కలగడానికి దేవుడు ఇవన్నీ రాయించాడు. ఎదోము చరిత్ర ఎందుకు రాయించాడంటే మనకు సంబంధం లేదనుకోలేదు. పూర్వమందు జరిగినవి ఎందుకు రాయించారంటే ఇప్పుడు మనకు బోధ కలగాలి. అలా చదవాలి. బైబిల్ ఎప్పుడు చదివినా ఫైనల్గా మీరు ఏమైనా ఒక ప్రశ్న వేయాలి. ఇదంతా చదివిన తర్వాత నాకేం ఒరిగింది అనుకోవాలి. ఇదంతా అయిన తర్వాత నాకేంటి ప్రయోజనం అనుకోవాలి. ఇదంతా నేను చదివిన తర్వాత నేనేం నేర్చుకోవాలనుకోవాలి. బైబిల్ ఎప్పుడు అలానే చదవాలి. నేను అలాగే చదువుతాను. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏది చదివినా ఫైనల్గా మీరు వేయాల్సిన ప్రశ్నే, ఇదంతా దేవుడు రాయించి ఇదంతా నేను చదివాను, ఇప్పుడు దీనివల్ల నాకేంటి పాఠం ఈరోజు అని. బైబిల్ అంటే వాక్యం, వాక్యం అంటే మందు అంటే ఔషధం, ఔషధం అంటే మెడిసిన్. మెడికల్ షాప్లో మెడిసిన్ తీసుకున్న తర్వాత వేసుకోవాలి, ఇంట్లో పెట్టుకుంటే రోగం ఎక్కడ పోతుంది? వాక్యం అనే ఔషధాన్ని ఎప్పుడు మన జీవితాలకు అప్లై చేసుకుంటూనే ఉండాలి. కొరింథీ మొదటి పత్రికలో ఉన్న మరొక వచనాన్ని చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. రైట్. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా, అంటే ఇశ్రాయేలులకు కావచ్చు, ఎదోమీయులకు కావచ్చు, ఫిలిష్తీయులకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై అవి వ్రాయబడి ఉన్నవి. రోమపత్రికలో పౌలు గారు ఏమన్నారు? బోధ కలుగుటకై. కొరింథీ పత్రికలో ఏమంటున్నాడు? బుద్ధి కలుగుటకై. వాక్యం మనం చదువుతున్నప్పుడు మనకు బోధ కలగాలి, మనకు బుద్ధి కలగాలి. ఈరోజు ఎదోము చరిత్ర మనం మాట్లాడుకుంటున్నాం, మర్చిపోకండి. ఎదోమీయులకు ఏమని చెప్పాడు ఓబద్య గారు? నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చు. హెచ్కేల్ గారు ఏమన్నారు? నీకు ఇష్టమైనదే నీ నెత్తి మీదకి వచ్చు. నువ్వు దేన్నైతే ఇష్టపడ్డావో అదే నీకు ప్రమాదంగా మారిపోతుంది. నీవు దేన్నైతే ఇష్టపడ్డావో అదే నీకు ప్రమాదకరంగా మారబోతుంది. ఎదోము అంటున్నాడు అక్కడ. ఇప్పుడు ప్రశ్న, ఇప్పుడు మనకేంటి? అవునండి, ఎదోము ఇల్లు వాళ్ళు దేనైతే ఇష్టపడ్డారో అదే వాళ్ళ మెడ చుట్టూ చుట్టుకుంది. అయితే మనకేంటి అంటారా? ఇప్పుడు చెబుతాను అసలు సంగతి. ఎదోము వలె మనకు కూడా దేవుడు చెబుతున్న మాట, మనం మన జీవితంలో దేన్నైతే ఎక్కువ ఇష్టపడతామో అదే మనకు ప్రమాదకరంగా మారే ప్రమాదం. మీరు దేన్నైనా ఇష్టపడండి, ఎవరినైనా ఇష్టపడండి, కానీ ఒక తప్పు చేయకూడదు. ఆ తప్పేంటో తిమోతి పత్రికలో చూద్దాం. రాత్రి చూసే మీటింగ్లో మళ్ళీ చూద్దాం. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చెప్పుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోవాలి. అపాయం అంటే ప్రమాదం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులై ధనాపేక్ష కలిగిన వారు. నేను చదివించాను కదా 4వ వచనంలో, దేవుని కంటే 4వ వచనంలో 4వ వచనంలో మధ్యలో ఏముంటుంది? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. దానివల్ల ప్రమాదం ఉన్నది. దేవుని కంటే మీరు దేన్ని ఎక్కువగా ప్రేమించినా దానివల్ల మీకు ప్రమాదం ఉంది. సుఖాన్ని ఎక్కువ ప్రేమించి మనిషి ఎన్నో వస్తువులు కనిపెట్టుకున్నాడు, దానివల్ల ప్రమాదం. అది 2వ కేటగిరీ. కానీ 3వ కేటగిరీకి వచ్చేసరికి దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనైనా ప్రేమిస్తే అదే నీ నెత్తి మీదకి వస్తుంది. ఏదో మీరు దేన్ని ప్రేమించారు ఎక్కువగా? రక్తాన్ని. దేనైతే ప్రేమించారో అదే వారికి ఉరిగా వారికి ప్రేమించినట్టు తర్వాత చరిత్రలో దేవుడి ఇచ్చిన తీర్పు ఎలా ఉంది? రక్తము నీకు ఇష్టమైన కనుక రక్తమే నేను తరుణం. మీరు అనొచ్చు, మాకు రక్తం అంత ఇష్టం లేదండి అనొచ్చు. రక్తం ఉండకపోవచ్చు, కానీ మీ మనసులో ఇంకొక దేనికో స్థానం ఉండొచ్చు. అది దేవుని కంటే పెద్ద స్థానం మీ హృదయంలో ఉండిపోయి ఉండొచ్చు.
దేవుని కంటే ఎక్కువ స్థానం మీరు దేనికి ఇచ్చినా రేపు అదే మన పాలిట శాపంగా మారుతుంది. అర్థమవుతుందో లేదో మీరు? కొంతమందికి డబ్బు పిచ్చి ఎక్కువ ఉంటుంది. డబ్బు 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 అనే జబ్బు. డబ్బు కోసమే బ్రతకడం. ధనం లేకపోతే ఉండలేదు. డబ్బు కోసం ఏమైనా చేస్తారు. భార్య కంటే డబ్బును ఎక్కువగా ప్రేమిస్తారు. భర్త కంటే డబ్బును ఎక్కువగా ప్రేమిస్తారు. కుటుంబ సభ్యుల కంటే డబ్బులు ఎక్కువ. డబ్బే డబ్బు. డబ్బు ఉంటే మనశ్శాంతి, డబ్బు లేకపోతే మనశ్శాంతి ఉండదు. ఇలాంటి జబ్బున్న వాళ్ళు ఉంటారు తెలుసు సమాజంలో. సిరిని, ఆస్తిని, సంపదను, ఐశ్వర్యాన్ని, డబ్బును ఎక్కువగా ప్రేమించేవారు. తమ ధనమే తన దైవంగా మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అది తెలియదు పాపం. ఏదో వీళ్ళు రక్తాన్ని ప్రేమించారు, వీళ్ళు డబ్బును ప్రేమించారు, అంతే తేడా. ఏ డబ్బునైతే వీళ్ళు ఎక్కువగా ప్రేమించారో దేవుని కంటే ఎక్కువగా, ఆ డబ్బే వారి నెత్తి మీదికి రాబోతుంది. ఏమచ్చు డబ్బు మాకేమంత ఇష్టం లేదండి. వెరీ గుడ్, మీకు మీ దగ్గరకు వస్తాను, కొంచెం టైం ఇవ్వండి. ఇంకా కొంతమందికి పేరు పిచ్చి ఎక్కువ ఉంటుంది చూసారా? డబ్బు పిచ్చి కాదు, పేరు పిచ్చి. పేరు రావడానికి డబ్బైనా చల్లేస్తారు. అంటే అందరు నన్నే గుర్తించాలి, అందరు నాకే నమస్కారం పెట్టాలి, అందరు నాకే దండం పెట్టాలి, అందరు నన్నే పోవడాలి, అందరు నాకే జై కొట్టాలి, అందరు నాకే జిందాబాద్ అనాలి, అందరు నా జెండానే పట్టుకోవాలి, ఎక్కడ చూసినా నా ఫోటోలే కనపడాలి. పేరు ఉంటుందా లేదా? ఈ రోగం చెప్పండి. ఉంటుంది. మీకు తెలుసో తెలీదు, బాబేలు గోపురం కడుతున్నారు తెలుసు కదా మీకు. బాబేలు గోపురం కట్టేటప్పుడు ప్రజలు ఏం మాట్లాడుకున్నారు ఒకసారి చూడండి అన్నమాట. ఆదికాండం 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల గోపురమును కట్టుకొని. ఏం సంపాదించుకోవడానికి వెళ్ళారు వీళ్ళందరూ? పేరు ఉండేదే 100 మంది ఉంటారు కరెక్ట్. 200 అనుకోండి, 1000 అనుకోండి, 2000 అనుకోండి, 3000, చాలా తక్కువే కదా ఇప్పటితో పోలిస్తే. ఆ ఉన్న 10 మంది మధ్యలో వీళ్ళకి ఏం కావాలంట? పేరు కావాలంట. పేరు కావాలనే జబ్బు అప్పుడే ఉంది చూడండి. ఈరోజు మనకు సమాజంలో జబ్బు కనబడుతూనే ఉంటుంది. కొంతమందికి ఈ రోగం ఎక్కువ ఉంటుంది, పేరు పిచ్చి. ఇంకొకటిది డబ్బు పిచ్చి. ఇంకొకటి అందం పిచ్చి, సౌందర్యం పిచ్చి కదా. ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి పట్టిపోయింది. దేవుని కంటే ఎక్కువగా దేన్నో ప్రేమించాడు. ఇంకా కొంతమందికి చదువుల పిచ్చి, చదువుకోకూడదు అన్నట్ల. ఆ చదువుల సుడిగుండంలో పడిపోయి మొత్తానికి మోసం అయిపోయి అసలు దేవుని, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాం, బయట వాళ్ళ గురించి. క్రైస్తవుల గురించి మనం ఆలోచిస్తే క్రైస్తవ పిల్లలు కూడా చాలా మందికి అసలు బైబిల్ అంటేనే తెలియదు. తెలుసా మీకు? క్రైస్తవుల పిల్లలకండి, మన ఇళ్ళలో ఉండే పిల్లలు చాలా మందికి బైబిల్ అంటే అసలు తెలియదు. అంతెందుకండి, ఎక్కువ మాట్లాడుకుంటే మనం చర్చికి ఆదివారం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు, ఇంటికి ఒకరు వస్తారు. చెప్పండి, ఇంటికి ఒకరు వస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారంటే పండగ ఆ రోజు. అమ్మాయినా వస్తుంది, నాన్నైనా వస్తారు, ఇద్దరు కలిసి రావడం చాలా రేరు. వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే ఇద్దరు, వాళ్ళిద్దరు రారు. ఫ్యామిలీ అంతా కలిసి వచ్చేది చాలా తక్కువ. క్రిస్మస్కి వస్తారు. మరి అప్పుడు రాకపోతే దేవుడు ఫీల్ కాడు. పెద్దలే లాగుంటే పిల్లలకి ఎలా వస్తుంది బైబిల్? నేను ఒకరోజు గుంటూరు నుండి హైదరాబాద్కు కారులో ఒక్కడిని వస్తున్నానండి. వస్తుంటే మధ్యలో, అంటే సత్తెనపల్లి, పిడుగురాళ్ళ అనే 2 ఊర్లు ఉంటాయి. ఆ 2 ఊర్లకు మధ్యలో నేను వెళ్తున్నాను. ఒక చిన్నోడు, ఒక 10, 11, 12 ఏళ్ళ చిన్నోడు లిఫ్ట్ ఇవ్వమని అడిగాడు. ఎవరు లేదు, నిర్మానుష్యమైన ప్రాంతం, చుట్టూ ఎవరు లేకపోయేసరికి చిన్నోడు ఇంత ఇక్కడ ఏం చేస్తున్నాడని కారు అయిపోయింది. అంకుల్ లిఫ్ట్ అన్నాడు. సరేరా కూర్చున్నాడు. ఆ అబ్బాయి వెళ్ళాల్సిన ఊరికి కనీసం ఇంకొక 45 నిమిషాల ప్రయాణం ఉంది. 45 నిమిషాలు సైలెంట్గా ఎందుకు ఉండాలి? ఏదో ఒకటి మాట్లాడదాం, మన చిన్నోడు కదా, నేనే ఎత్తుకోవాలి. ఏనన్నా ఇక్కడేం చేస్తున్నావు ఏంటన్నా అడిగి,
నీ పేరు ఏంటి అని అడిగాను. డానియల్ అన్నాడు సీరియస్గా. డానియల్ అంటే మనోడే. ఒక్కోసారి పేరుని బట్టి కూడా మనం క్లోజ్ అవుతాం. అమ్మ దొరికాడు అనుకొని, ఓ డానియలా ఇక్కడేం చేస్తున్నావు అంటే ఏదో చెప్పాడు స్టోరీ. నువ్వు చర్చికి వెళ్తావా అని అడిగాను. ఇంకా మనకు ఒక రోగం ఉందిగా, ఎవరు అడిగినా కూడా బైబిల్ పట్టుకొని లాగా. చర్చికి వెళ్తాను అన్నాడు. సీరియస్, చాలా సీరియస్గా ఉన్నాడు. నేను ఎలా కనపడ్డానో తెలియదు కానీ చాలా సీరియస్, నో స్మైల్, భయపెట్టేసాడు నన్ను. చర్చికి వెళ్తాను. ఎప్పుడు వెళ్తావు అంటే సండే వెళ్తాను అన్నమాట. మామూలుగా నేనేదో అదే పని ఇంటర్వ్యూ చేయలేదు కానీ ఏదో బైబిల్ ఉందా ఉందా. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉంటాయని అన్న అని అడిగాను. ఎందుకంటే నేను ఎప్పుడు పిల్లల మధ్య ఉంటాను కనుక వాళ్ళని అడిగి ఆ జబ్బు ఏ అబ్బాయిని కూడా అడిగేసాను. నోరు ఓడుకోడుగా అడిగాను, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయంటే మీరు చెప్పండి ఎన్ని ఉంటాయి. 66. అదే చెప్తాను అనుకున్నాను నేను, 66 చెప్తాను అనుకున్నాను. బైబిల్ ఎన్ని పుస్తకాలు 2 అన్నాడు సీరియస్గా. నేనే అనుకున్నాను 2 అంటే ఇతని ఉద్దేశం ఏమింటుంది అబ్బాయిది కదా. నేను కూడా అలానే మరి సైలెంట్ ఉండాలి కదా, నేను ఉండనుగా. ఆ 2 ఏంటని అడిగాను మళ్ళీ. అప్పుడు వాడంటే ట్రాన్స్ఫార్మర్ ట్యూబ్లెట్లు ఎగిరిపోయేలా చెప్పాడు నాకు ఆన్సర్. ఆ 2 ఏంటని అడిగితే పాత నిబంధన క్రొత్త నిబంధన అని చెప్పలా, చెప్పిట్టు బాగానే ఉండేది. ఒకటి మామూలు పుస్తకం, రెండోది పాటల పుస్తకం అన్నట్టు. ఒకటి మామూలుది, రెండోది పాటలు. అంటే ఈ మధ్య కాలంలో వచ్చే బైబిల్స్లో బైబిల్ ఒకటే రావట్లే, బైబిల్తో పాటు జతకి ఏమొస్తుంది, అడిషనల్గా పాటల పుస్తకం వస్తుంది. వీడి బైబిల్ అలాంటిది. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉంటాయంటే అప్పుడు చెప్పాడు. నా కళ్ళు, నా మనోడైతే వాళ్ళు వెలిగించాడు ఆ రోజు. ఒకటేమో మామూలు పుస్తకం, ఇంకొకటేమో మన బయట ఇంకోటి పాటల పుస్తకం ఉంది. పాటల పుస్తకం అన్నాడు. అవురా, ఈ రహస్యం నాకు తెలియకపోయినాయి అని నేను అడుగుతున్నాను. అప్పుడు అబ్బాయికి నా క్వశ్చన్ అర్థం కాలేదు, క్వశ్చన్ పేపరే సరిగా లేదనుకో, నేను నా క్వశ్చన్ పేపర్ మార్చుకొని మళ్ళీ అడిగాను. అట్లా కాదు నాన్న, బైబిల్లో ఆదికాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండం ఇట్లు ఉంటాయి కదా, అవి నేను అడిగాను. ఆ పుస్తకాలు ఎన్ని ఉంటాయి అని అడిగాను. ఓ బాధ, మొత్తానికి 24, 25 అన్నాడు సీరియస్గా. నేను అన్నాను 24, 25 కాదు, మొత్తం 66 ఉంటాయి. పాత నిబంధనలు ఎన్ని ఉంటాయి, కొత్త నిబంధనలు ఉంటాయి, అవన్నీ నేర్చుకున్నాను అన్నాడు. మరి చెప్పు అన్నాను సీరియస్గా. అక్కడ మంచోడే నన్ను ఏమనలేదు కానీ ఇంకొకటి ఏంటి నన్ను ఏదో ఒకటి అనేవాడు, నేను కారు లిఫ్ట్ ఇవ్వన పాపానికి ఇన్ని అడుగుతావు అని అన్నాడు. 26 నేర్చుకున్నాను. మళ్ళీ చెప్పు అంటే లాస్ట్ సండే నేను చర్చికి వెళ్ళలేదు, మర్చిపోయాను అన్నాడు సీరియస్గా. నాకు వీళ్ళు ఏం నచ్చిందంటే వీడు నేను ఓడిపోయానని చెప్పట్లేదు, ఇక్కడ రాజీ పడట్లేదు, నాకు రాదనట్లేదు. మళ్ళీ నాకు రాదనట్లేదు, నేను ఓడిపోయానట్లేదు, నేను ఫెయిల్ అయినా అనట్లేదు. నేను నిన్ను అడుగుతాను చెప్తున్నాడు. ప్రతి ప్రశ్నకు ఒక ఆన్సర్ ఉన్నాడు కదా. ఇక బైబుల్ ఎన్నున్నట్టే చెప్పి కొట్లాడుతున్నాడు అది బాగానే. మరి చెప్పు అంటే నేను పోలేదు, మరి సండే పోలేదు, నేను మర్చిపోయాను. మీరు చెప్పండి, ఇలాంటి డానియల్ ఎంతమంది ఉన్నారు చెప్పండి మన బైబుల్లో. డానియల్ ఏమో చాలా గొప్పడు, ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు మనం నవ్వుకుంటున్నాం. కానీ ఇంటికి వెళ్ళి మన పిల్లల్ని ఇదే ప్రశ్న అడగండి ఈరోజు, వీళ్ళు కూడా మీరు అదిరిపోయి ఆన్సర్లు ఇస్తారు. నీకు వచ్చా అని అడుగుతారు ఫస్ట్, ఇల్లు అడిగిన రివర్స్ మళ్ళీ నీకు వచ్చా అని అడుగుతారు. క్రైస్తవ కుటుంబాలలో పిల్లల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. క్రైస్తవ కుటుంబాలలో యవనస్తుల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. దీనికి కారణం చాలామంది ఇళ్లలో క్రైస్తవ కుటుంబాల్లో పెద్దలు మాదిరికరంగా ఉండకపోవడం మనం ఒప్పుకోవాల్సిన సత్యం. ఎందుకంటే పెద్దలకే భక్తి లేదు, పెద్దలకే భయం లేదు, పెద్దలకే ఆసక్తి లేదు. పిల్లలకి ఎలా వస్తుంది చెప్పండి? తండ్రి సిగరెట్ తాగకుండా కుమారుని సిగరెట్ తాగొద్దురా అని చెప్తే బాగుంటుంది. ఈయన ఫుల్ చైన్ కదా,
నాన్న 24 గంటలు తాగుతూ కొడుకుని తాగొద్దు అంటాడు. కొడుకు ఏమడుగుతాడు చెప్పండి? నువ్వెందుకు తాగుతున్నావు అంటాడు. బయటికి అనకపోయినా లోపల ప్రశ్న. అన్నం తిన్నారు, చేయి కడుక్కొని ఎదుటిన్న కుమారుడు చేయి కడుక్కోవాలి. నువ్వే చేయి కడుక్కోలేదు. అన్నం తిన్న తర్వాత చేయి కడుక్కోవాలి, తెలియలేదా, బుద్ధి లేదా అనిస్తే వాడు ఇది చేయి చూస్తుంటాడు 40 సార్లు. కుటుంబానికి యజమాని డాడీ. ఆదివారం ఆయన ఒక్కడే రాడు, ఇంట్లో అందరూ వస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు ఫుల్ బిజీగా ఉన్న డాడీ ఆదివారం మాత్రం ఎంత లేజీ అయిపోతాడంటే ఇంట్లోనే కూర్చోడండి. ఇంట్లో వాళ్ళందరూ అరుస్తాడు. 9 అయిపోయింది, 9:30 అయిపోయింది, 10 అయిపోయింది, ఇంకా ఇలా కేకలేస్తుంది. ఏమో టీవీ ముందు కూర్చుంటాడు కరెక్ట్గా. వాళ్ళు ఎందుకు వస్తారు? నువ్వు రాకపోతే. నాన్న కదలాలి, యజమానుడు కదలాలి, ఇంజన్ కదలాలి. నాన్న రెడీ అయిపోతే ఇంట్లో వాళ్ళది అలర్ట్ అయిపోతాడు. అంతే కదా. తండ్రి రెడీ అయిపోయి నాన్న రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోయి ఎంతసేపు మమ్మీని వచ్చేది పిల్లలకి కేకలేస్తారు. నాన్న సైలెంట్, నాన్న ఇంకెక్కడ ఏం కాదు మమ్మీని కూర్చో 5 నిమిషాలు తీసుకోండి. మొదటిగా తండ్రి మాదిరికరంగా ఉండాలి, అమ్మ మాదిరికరంగా ఉండాలి. అప్పుడు పిల్లలు సెట్ అవుతారు. కానీ తల్లుల ఆరాటం ఎక్కడుంటుందో చెప్తాను. నేను చాలా చోట్ల తిరుగుతుంటాను కనుక చాలామంది కుటుంబాల్లో పిల్లలకు బాగా చదువు రావాలి, బాగా చదువుకోవాలి, ఆ పిల్లలు బాగా కలెక్టర్లు అవ్వాలి, దేవుడికి మాత్రం ఏం ఉపయోగపడదు. ఒక అమ్మ ప్రార్థన చేస్తుంది, మీకు తెలీదు. ఒక ఆవిడ ఇలా ప్రార్థన చేస్తుంది, ప్రభువా నీ దయ వల్ల నాకు 4 పిల్లలు ఉన్నారు, స్తోత్రం, వెరీ గుడ్. పెద్దోడు బాగా చదివాడు ప్రభువా, అందుకే వాడు ఇంజనీర్గా చేశాను, స్తోత్రం, అది కూడా బాగానే ఉంది. రెండో వాడు డాక్టర్ ప్రభువా, నీకు స్తోత్రం, రైట్, బాగానే. మూడో వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రభువా, నీకు స్తోత్రం, 3 స్తోత్రాలు అయిపోయింది. 4వ వాడిని 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంటే 10వ తరగతి వాడు పాస్ అవ్వట్లేదు ప్రభువా, ఇక్కడ నో స్తోత్రం, అయిపోయింది. వాడు దేనికి పనికి రాకున్నాడు ప్రభువా, ఎవడి మాట వినట్లేదు, వీడు 10వ తరగతి కూడా పాస్ అవ్వలేకున్నాడు అని చెప్తుంది. ఇప్పుడు ఏమైంది చెప్పాను, అన్నీ అయిపోయిన తర్వాత ఈ చిన్నోడు నువ్వే వాడుకో ప్రభు. ఎవరిని 10th ఫెయిల్ ఉన్నా. పెద్దోడు రాడా ఇంజనీర్, రెండోవాడు డాక్టర్ రాడా దేవుని పనికి, మూడోవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాడా? వాళ్ళు బిజీ ప్రభు, వాళ్ళు డబ్బులు సంపాదించి నన్ను మా ఆయన చూసుకోవాలి, ఇంటి వాళ్ళు చాలా ఉన్నాయి. ఇది ఎవరికి పనికి రావట్లేదు ప్రభు, నువ్వే వాడుకో. దాని అర్థం ఏంటి? ఎవరికి పనికి రానోడు దేవునికి పనికి వస్తాడా? పనికిరాని జనాలు ఇంట్లో బయటికి వేసేస్తామా, డస్ట్బిన్లు వేస్తాం. పనికిరాని వాడిని దేవునికి ఇవ్వాలనుకుంటే ఎంత మహా తల్లి. ఆల్మోస్ట్ తల్లు అందరూ అలాగే ఉన్నారు. పిల్లలకు చదువులు 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 చదువులు. ఉదయం పూట్లు ఇంట్లో చూడాలి, సోమవారం నుంచి శని వరకు, మండే నుంచి సాటర్డే వరకు ఇంట్లో తల్లులను చూస్తే ఆ పిల్లలను టైంకి బడికి పంపించడానికి ఎంత హంగామా. తెల్లారు లేస్తారు, ఇలా 5 గంటలకు 4 గంటలకు లేచి క్యారల్ కట్టాలి, పిల్లలు స్నానాలు చేయించాలి, యూనిఫామ్ తొడగాలి, బట్టలు ఇవన్నీ ఇచ్చి పంపించేస్తారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సైలెంట్గా ఉంటారా? సాయంత్రం వాడు ఇంటికి రాగానే అర్జెంటుగా స్నానం చేయించి ముఖం కడిగించి మొత్తం ఏం చేస్తారు, తర్వాత ఫ్రెష్ అప్ చేసి స్నాక్స్ ఇచ్చి అన్ని ఇచ్చి ట్యూషన్ పోదా. ఇదంతా దేనికైతే ట్యూషన్ పంపించడానికి. ఆ ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్లు చేసి అన్ని అడిగి కావాలి తిను పడుకో అంతే. ఇంత చేసిన తర్వాత మార్కులు సరిగా లేకపోతే అమ్మ ఎంత బాధపడుతుందంటే, నా కొడుకు మార్కులు సరిగా రాలేదని తెగ బాధపడిపోతుంది. నా ప్రశ్న తల్లులందరికీ ఏంటంటే, మీ పిల్లలకు మార్కులు రాకపోతే మీరు అంత బాధపడుతున్నప్పుడు ఏ రోజైనా బైబిల్ రానందుకు మీరు అంత బాధపడ్డారు? నేను హృదయ భారంతో అడుగుతున్నాను నేను ప్రశ్న. చాలా బాధపడుతుంటాను నేను తల్లులను చూసి. పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా ప్రోగ్రెస్ రిపోర్ట్లో మావాడికి ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఏ గ్రేడ్ రావాలి, అన్నీ రావాలని కోరుకునే తల్లులారా, క్రైస్తవ తల్లులారా. లోక చదువు, మట్టి చదువుల్లో మీ పిల్లలకు అంత జ్ఞానం రావాలని కోరుకుంటున్న మీరు ఏ రోజైనా మా వాడు సండే చర్చికి వెళ్ళలేదని బాధపడ్డారా? ఏ రోజైనా ప్రతిరోజు వాడు బైబిల్ చదవట్లేదని మీరు బాధపడ్డారా? ఏ రోజైనా వాడు ప్రార్థన చేయడం లేదని బాధపడ్డారా? ఏ రోజైనా బైబిల్లో ఉన్న పుస్తకాలు ఎన్నో వాడు చెప్పట్లేదని బాధపడ్డారా? బైబిల్లో వాడికి ఆలు కూడా రావట్లేదే, బైబిల్లో వాడికి ఆలు కూడా రావట్లేదే. 10వ తరగతిలో 100 కొట్టాలనుకుంటున్నారా మీరు? కాలేజీల్లో ర్యాంకులు కావాలని కోరుకుంటున్నారా మీరు? రేపు పొద్దున దేవుడు అడిగే ప్రశ్న ముందుగా నేనే ఇస్తున్నాను. అది మంచిది.
లోక జ్ఞానంలో నీ పిల్లలు గొప్పవారిగా కావాలనుకున్న తల్లివా నీవు? అలాగైతే నా జ్ఞానంలో నువ్వు ఎందుకు పెంచలేదని అడిగితే మీ దగ్గర జవాబు ఉందని అడుగుతున్నాను. ఇప్పుడు అసలు విషయం చెప్తాను. ఒకవేళ దేవుని జ్ఞానంలో పిల్లలు పెరగక కేవలం లోక జ్ఞానంలోనే మునిగిపోతే, లోక జ్ఞానం కొరకే వాళ్ళు పడి చచ్చిపోతే, లోక జ్ఞానం కొరకే వాళ్ళు బతుకుతుంటే, లోక జ్ఞానాన్ని మాత్రం ఎక్కువగా ప్రేమిస్తుంటే, వాళ్ళు ఎక్కువగా ప్రేమించినదే వారి నెత్తి మీదికి రాబోతున్నది. అది పచ్చి నిజం. 60 ఏళ్ళ జీవితంలో 30 ఏళ్ళలో చదువుతారు. సగానికి పైగా చదివే. నా చిన్నతనంలో చెప్పారు 10వ తరగతి పాస్ అయితే ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఎక్కడికి? ఇంటర్ అవ్వాలి, డిగ్రీ అవ్వాలి. డిగ్రీ అయిపోయినా కూడా ఏమన్నా డిగ్రీనేనా ఏమన్నా చేయి, ఇంకా పీజీ చేయాలి. కేజీల కొద్ది పీజీలు చేసి, అవునా? ఇంటర్ అయిన తర్వాత ఏమడుగుతాడంటే, ఏం చేస్తున్నావు పీజీ కంప్లీట్ అంటే, ఐ మీన్ సర్చ్ ఆఫ్ జాబ్ అంటాడు ఇంగ్లీష్లో. సైలెంట్. పీజీలు కంప్లీట్ చేసిన ఉద్యోగాలు రావట్లేదు అక్కడ. ఇప్పుడు అడిషనల్గా కోర్సులు చేయాలి. ఇప్పుడు చాలా కోర్సులు ఉన్నాయి. క్యాట్, బ్యాట్, ర్యాట్, శాట్ ఉన్నాయి కదా. ఆ తర్వాత గ్రూప్ ఎగ్జామ్స్ ఉంటాయి, బ్యాంక్ ఎగ్జామ్స్ ఉంటాయి, రైల్వే ఎగ్జామ్స్ ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇవన్నీ అయిపోయి నీ ఏజ్ అంటే 35 అంటాడు సీరియస్గా. 35 కూడా ఇంకా చదువుతూనే ఉన్నావు నువ్వు. దేనికంటే గవర్నమెంట్ జాబ్ రావాలి. 35 ఏళ్ళ గవర్నమెంట్ జాబ్ వచ్చింది నీకు. ఎంతకాలం చేస్తావు? 40 తర్వాత అంటావు ఎప్పుడు పోతానో తెలియదు. 40 కంటే ఇప్పుడు లెక్క పెట్టుకుంటుంటారు. 60 తర్వాత అండి. 60 వచ్చినంటే నిండు వృద్ధాప్యంలోకి వచ్చిన వాడే మరణించిన అనుకో. 40 దాటగానే చాలా మంది అంటుంటారు, మా ఏజ్ అయిపోయింది బాబు, నేను ముసలం అయిపోయాను అన్నమాట. ఏది 40కే? నిజమే. 40లో పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మధ్యలో. 40 నుంచి 50లో పోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ 35 ఏళ్ళకి మీకు జాబ్ వచ్చినా మహా అంటే 10 సంవత్సరాలు కరెక్ట్గా హ్యాపీగా ఉండిపోతారు. 10 సంవత్సరాలు హ్యాపీగా ఉండడానికి 35 ఏళ్ళు కష్టపడ్డాడు. అవునా? కన్ను మూసిన తర్వాత దేవుడు అడిగే ప్రశ్న, ఏం చేసి వచ్చేవంటే గ్రూప్ 2 ప్రిపేర్ అని చెప్తారు. నీ గ్రూప్ చాలా పెద్దగా ఉంది, అక్కడ వెళ్ళంటారు దేవుడు. చదవడం తప్పు కాదు, కానీ దేవుని జ్ఞానం కంటే ఎక్కువగా చదువులో ఉంటే అదే మన నెత్తి మీదికి రాబోతుంది. పాయింట్ అర్థమైందా మీకు? చదవద్దంటున్నాను నేను, నో. కానీ చదువు కంటే ఎక్కువగా బైబిల్ జ్ఞానం మీకు ఉండాలి. మహిమ గల జ్ఞానం. అందులో మీరు రాజీపడి దీంట్లోకి వస్తే కుదరదు. మనకు బాబు నా దగ్గరకు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చావు తమ్ముడు? డిఎస్సి కోచింగ్కి వెళ్ళేసి వచ్చాను. కష్టపడుతున్నావా అన్నాను. కష్టపడుతున్నా. రోజుకి ఎన్ని గంటలు చదువుతున్నావు అంటే 14 గంటలు చదువుతున్నాను అన్నయ్య. 14 గంటల ఇది నిజమా? నిజమా. నువ్వు చిన్నప్పటి నుంచి ఏ రోజైనా ఒక్కరోజు బైబిల్ 14 గంటలు చదివేవన్నా? టక్కని చెప్పాడు లేదండి. కొన్ని ఇప్పుడేమని చదువుతావా? ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను కదా అని. కొన్ని ఉద్యోగం వచ్చిన తర్వాత చదువుతావా? కరెక్ట్గా నేను ఒక 2 నిమిషాలు టైం తీసుకొని చెప్పాను. నిజమే చెప్పాలని చెప్పాను. సీరియస్లీ ప్రాక్టికల్గా చెప్పేదో అభిమానం కొరకు చెప్పకముందు అంటే బాగా ఆలోచించి, ఉద్యోగం వచ్చిన తర్వాత ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్ళాలి, 8 గంటలు పని చేయాలి, ఇంటికి వచ్చేసరికి 1 గంట ప్రయాణం, ఓవరాల్గా ఒక 10 నుంచి 12 గంటలు నా ఉద్యోగం కొరకే స్పెండ్ చేయాలి. 24 గంటలు 10, 12 అక్కడ గడిచిపోతే ఇంకా నాకు ఉండేది 14 గంటలు. ఈ 14 గంటలు కనీసం 6-7 గంటలు నిద్రపోవాలి. 1 గంట 2 గంటలు తినడానికి ఫ్రెష్ పోవడం సరిపోతుంది. సార్ నిజం చెప్తున్నాను, ఫ్యూచర్లో కూడా ఛాన్స్ లేదన్నాడు. అర్థమైంది? అంటే ఇంతవరకు ఏ రోజు నువ్వు 14 గంటలు చదవలేదు బైబిల్, భవిష్యత్తులో చదివే అవకాశం లేదు. ఇంతేనా అంటే ఎస్ అన్నాడు. ఇప్పుడు అసలు విషయం చెప్తాను నేను. డిఎస్సికి అయితే నీకు 14 గంటల టైం దొరుకుతుందంటే దొరుకుతుంది. బైబిల్కి అయితే దొరకడం లేదంటే లేదన్నా. ఈ ఒక్కటి చాలు నువ్వు పరలోకం పోగొట్టుకోవడానికి. అర్థమైనా మీకు? ఆ ఒక్క కారణం చాలు. నువ్వు దొంగతనం చేయకపోవచ్చు, హత్యలు చేయకపోవచ్చు, మోసాలు చేయకపోవచ్చు, వ్యభిచారం చేయకపోవచ్చు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనికంటే ప్రాధాన్యత ఇస్తున్నావు నీ జీవితంలో, అదే నీ మెడకు ఉరిగా మారబోతుంది. ఉరితాడుగా. నా మాటలు ముందుగా పెద్దలకు బాగా అర్థం కావాలి. మీ పిల్లలు దేంట్లో నిమగ్నమై ఉన్నారు మీరు ఆలోచించండి.
ఒక క్రిస్టియన్ అబ్బాయి అంటున్నాడు, నువ్వేం కావాలనుకుంటున్నా? మంచి క్రికెటర్ కావాలనుకుంటున్నాను, మంచి సేవకుడు కావాలని లేదు. సేవకుడు అవ్వాలంటే చదువులు వదిలేయాల్సిన అవసరం లేదండి. సేవకుడు అవ్వాలంటే ఉద్యోగాలు మానేయమని చెప్పట్లేదు నేను. కానీ నీ జీవితంలో ఆత్మల భారంతో నువ్వు బ్రతకాలి. ఈ జీవిత పరమార్థం నీకు తెలియాలి. ఉన్న ఈ చిన్న జీవితంలో స్వాస్థములతో కష్టపడడానికి ఏదో ఒక వృత్తిలో నువ్వు ఉండిపోవాలి. పౌలు గారు వృత్తికి డేరాలు కుట్టివాడు కనుక స్వహస్తములతో కష్టపడ్డాడు. కానీ నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు అంటే బ్రతుకుడు క్రీస్తే అన్నాడు, కానీ డేరాలు కుట్టడం కొరకు అనలేదు అన్నాడా? ఈరోజు నేను సొంతంగా డేరాలు కొడుతున్నాను, ఏదో డేరాల ఫ్యాక్టరీ పెట్టాలి, ప్రపంచంలో డేరాలు అంటే ఉంటే పౌలు గారు డేరాలే అని చెప్పుకోవాలని లేదు. ఆయన ఆబ్జెక్టివ్స్ అలా లేవు, ఆయన గోల్స్ అలాగ లేవు. మన పరిస్థితుల మంది ఉద్యోగం కోసం బతుకుతున్నట్టుంది. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. నాకు రోషం వచ్చేస్తుంటుంది ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి చదువులు అని చెప్తుంటే, క్రైస్తవ తల్లిదండ్రులు చెప్తే నాకు ఇంకా బీపీ రేసేలో వాళ్ళు గొప్పగా చెబుతుంటారు. నాకు మళ్ళీ మావాడండి డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్, ర్యాంక్ ఫస్ట్. నా నెక్స్ట్ ప్రశ్న నా మనసులో అడగను, కానీ బైబిల్లో ఎంత ఫస్ట్ వాడు? ఆ ప్రశ్న అర్థమవుతుందా? బైబిల్లో వాడి స్టాండర్డ్ ఏంటి? అందుకే నా కొడుకు విషయమే ఒక డెసిషన్ తీసేసుకున్నాను ఆల్రెడీ. నా చిన్న కొడుకున్నాడు, 23 నెలలు వాడికి, ఇప్పుడు 22.5 నెల, 22 నెలల పావు నెల, అది వాడి కరెక్ట్. వీడి విషయంలో నేను కరెక్ట్గా నిర్ణయం ఏం తీసుకున్నాను చెప్పమంటారా? చదివిస్తాను, వాడు చదువుకుంటాడు కూడా, బైబిల్ కూడా దగ్గరుండి నేర్పిస్తాను, అది కూడా జరుగుతుంది. అయితే రేపు పొద్దున పొరపాటున వాడు చదువుల్లో స్టేట్ ఫస్ట్ వచ్చి, బాగా వినండి, వాడు చదువుల్లో స్టేట్ ఫస్ట్ వచ్చి బైబిల్లో స్టేట్ సెకండ్ వస్తే నా దృష్టిలో వాడు ఫెయిల్ అయిన వాడు. అది కనీసము శబాష్ అని కూడా చెప్పాను, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాను. డాడీ నేను స్టేట్ ఫస్ట్ వచ్చానని చెబితే బైబిల్లో ఎంత వచ్చావని అడుగుతాను. నెక్స్ట్ ప్రశ్న, బైబిల్లో స్టేట్ సెకండ్ వచ్చాను అన్నాడు అనుకోండి, అర్జెంటుగా పుస్తకాలను తీసుకొని కాల్ చేసి వచ్చేది ఎవరు కూర్చోండి. లోక జ్ఞానం కంటే నా వాడికి నా కొడుకు ఏమఎక్కువ ఉండాలి? దేవుని జ్ఞానంలో ఫెయిల్ అయిన వాడు లోక జ్ఞానంలో ప్రపంచాన్ని వెళ్ళేవాడైన నా దృష్టిలో మట్టితో సమానం. ఆ జాగ్రత్తలు ప్రతి తల్లి తీసుకోవాలి, ప్రతి తండ్రి తీసుకోవాలి. తెలీదు మీకు, దేవుడు గర్భఫలాలను ఇచ్చింది బహుమానాలుగా మాత్రమే కాదు, బాధ్యతగా ఇచ్చాడు. వాళ్ళ బాధ్యతలు మన మీద ఉన్నాయి. ఇచ్చిన దేవుడికి తిరిగి ఇచ్చేయాలి. నా దగ్గర పెట్టుకొని నా ఇష్ట ప్రకారంగా నేను పెంచేసుకుంటానంటే కూడా కదా. దేవుడి బైబిల్ మంచి మాట ఉంటుంది, యెహోవాయే దేవుడిని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించాను, మనం ఆయన వారు. నేను ప్రతిరోజు మోకరిల్లి ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో ఖచ్చితంగా నేను చేసే మాట ఏంటో చెప్పను, తండ్రి మీ బిడ్డను నాకు బిడ్డగా ఇచ్చావు, వాడు నా బిడ్డగా. ప్రతిరోజు చెబుతానండి నా దేవునితో అన్నమాట, నీ బిడ్డను నాకు బిడ్డగా ఇచ్చావు, నీ బిడ్డగా పెంచి తిరిగి మీకు ఇవ్వడానికి నాకు జ్ఞానం ఉంది. వాడు నా కొడుకు నేను అనుకుంటే నేను చాలా తప్పు చేస్తాను. వాడు ముందు ఆయన బిడ్డ. నాకు కొద్ది రోజులు డ్యూటీ ఇచ్చాడు, ఏమని? వాడు నా కోసం పెంచు, వాడు డ్యూటీ ఇచ్చాడు. అదొక ఉద్యోగం. తండ్రి అదొక ఉద్యోగం, తల్లి అదొక ఉద్యోగం. వాడి మీద సర్వ హక్కులు ఉంటే ఆయనకుంటే నేనేమన్నా కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోయేవాడు. కనెక్షన్ అక్కడ ఉండాలి, నాకు వాడికి కాదు, వాడికి దేవుడికి కనెక్షన్ ఉండాలి. అందుకే ఎప్పుడైనా కూడా నాన్న ఎవరంటే నన్ను చూపిస్తాడు, నీ రియల్ ఫాదర్ అంటే ఆయన చూపిస్తాడు. ఇప్పటి నుంచి నాన్న ఎవరంటే నన్ను చూపిస్తాడు, నిజమైన నాన్న ఎవరంటే ఇంగ్లీష్లో అడిగితే ఆయన చూపిస్తాడు. కరెక్ట్, అలానే ఉన్నాయి. ఇంకా పెద్దల గురించి ఆలోచిస్తే, పెద్దలకు కూడా వారి మనసుల్లో ఏవేవో దేవుని కంటే ఎక్కువగా స్థానాలు వచ్చేసాయి. ఒక ఆవిడ ఉంటుంది వాళ్ళ భర్తతో, ఏమండి దేవుని కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించానంటుంది, ఆయన జాలు నీ కొంప ముంచాడంటే. దేవుని కంటే ఆయన ఎక్కువ ప్రేమించాడు, తప్పు కదా, తప్ప కదా చెప్పండి. చాలా మంది భర్తలు ఏమంటారు, దేవుని కంటే మీరంటే నాకు పంచప్రాణాలు, ఆయనే మీ మెడ కొరితాడు. ఒకవేళ భర్త భార్యతో మాట అన్నా ఆవిడ చాలు మీరు కూడా.
మీరు ఎవరిని ప్రేమించకూడదండి. ఇంతవరకు నేను ఉద్యోగాల గురించి చదువుల గురించి చెప్పాను అనుకుంటున్నారేమో. మీరు వ్యక్తుల్ని కూడా దేవుని కంటే ఎక్కువ ప్రేమించకూడదు, తప్పది. నాకు తండ్రి లేడు, మేము మొత్తం 5 మంది. మా అమ్మతో నేను ఎప్పుడు చెబుతుంటాను ఏమని, అమ్మ నీకు భర్త లేడని 5 మంది పిల్లలని మా మీద నువ్వు పంచప్రాణాలు పెట్టుకొని పొరపాటును దేవుని కంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమిస్తావేమో, ఆ తప్పు చేద్దామా అని చెప్తుంటే. ఎందుకంటే నువ్వు అన్నీ చేసి దేవుని కంటే ఎక్కువగా ఒకవేళ పొరపాటున మా 5 మందిలో ఎవరికైనా నువ్వు స్థానం ఇచ్చావనుకో, మేంజాలు నువ్వు నరకానికి కూడా అంటే అది సత్యం. నాకంటే ఎక్కువగా తల్లినైనను, చెప్పండి, తండ్రినైనను, భార్యనైనను, భర్తనైనను, అక్క చెల్లెలనైనను, అన్నదమ్ములనైనను, ఇండ్లనైనను, భూములనైనను ప్రేమించేవాడు నాకు పాత్రుడు. అందులో స్వార్థం ఉంది అనుకుంటున్నారేమో, అందులో న్యాయం ఉంది. జగత్తు పునాది వేయబడక మునిపే మనకు కావాలని కోరుకున్నాడు తండ్రి. తన కుమారుడి ద్వారా మనం దగ్గర అవ్వాలనుకున్నాడు తండ్రి. ఈ అనాది సంకల్పం మనం తెలియనప్పుడే దేవుని కంటే ఎక్కువగా మనం అందరినీ ప్రేమించేస్తాం. దేవుని కంటే ఎక్కువగా వస్తువులను కానీ, దేవుని కంటే ఎక్కువగా పదార్థాలను కానీ, దేవుని కంటే ఎక్కువగా ఉద్యోగాలను కానీ, వ్యాపారాలను కానీ, పేరును కానీ, డబ్బును కానీ, దేవుని కంటే ఎక్కువగా వ్యక్తులను కానీ మీరు ప్రేమిస్తాయి. మనం ప్రేమించినదే మన నెత్తి మీదికి వచ్చు. అర్థమవుతుంది? మనము ప్రేమించినదే మన నెత్తి మీదికి వచ్చు. లూకా సువార్త 21:34 వచనం చూద్దాం. లూకా సువార్త 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి అన్నాడు. చూడండి ఆ మాట, మీ మీదికి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి. అది మీ మీదికి రాకూడదు. అది మీ మీదికి అది ఊరి వచ్చినట్టు రాకుండా ఉండాలంటే తిండి విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు, మత్తు విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు. ఇంకా ఐహిక విచారాలు, నేను చెప్పాను ఈ మాట. ఐహిక విచారాలు అంటే వ్యక్తిగత సమస్యలు, మీ కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అసలు ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. సమస్యలను బట్టి మీరు దేవుని దగ్గరకు రాకపోతే మీరు సమస్యలనే దేవుని కంటే ఎక్కువగా మీరు మీ హృదయంలో స్థానం ఇచ్చారు. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, వేదనైనా ఏది కూడా దేవునిలో మీరు ఎదగడానికి అడ్డుపడకూడదు. మాకు ఆల్రెడీ సమస్యలు ఉన్నాయంటే బయటకు వచ్చే ప్రయత్నం చేయండి, కొత్త సమస్యలు సృష్టించుకోకండి. బ్రతుకుట దేవుడే, చచ్చిపోతే లాభం. అది జీవిత ప్రమాణం. అలా మనం ఎవరికైనా చెబితే వినేవాడికి వెరితనం ఉంటున్నది, కానీ రక్షింపబడుచున్న మనకు అదేంటి? శక్తి. శక్తి. అందువలన లోకాన్ని ఎక్కువగా ప్రేమించి దేవునికి చోటు ఇవ్వకుండా బ్రతకడం చాలా ప్రమాదం. ఎన్నో ప్రమాదంలో ఉంది, మాట్లాడుతున్నాం ఎన్నో ప్రమాదం గురించి. 3వ ప్రమాదం. ఈ 3వ ప్రమాదం ఏంటి చెప్పండి? మనము చేసినదే మన నెత్తి మీదికి, మనము ప్రేమించినదే మన నెత్తి మీదికి, మనం ఇష్టపడినదే మన నెత్తి మీదికి. దీనివల్ల నష్టం ఏంటి చెప్పండి? శరీరానికే కాదు, చివరికి ఆత్మకు కూడా నష్టం. నేను అంటాను, మొదటి ప్రమాదంలో ఒకవేళ మరణించినా మీకు పరలోకం రావచ్చేమో కానీ, 2వ ప్రమాదంలో చిక్కుకొని మరణించినా మీకు పరలోకం రావచ్చేమో కానీ, ఈ 3వ రకమైన భయంకరమైన ప్రమాదకరమైన జీవితాన్ని కలిగి చచ్చిపోతే ఖచ్చితంగా పరలోకం రాదు. దేవుడు అడిగే ప్రశ్న, నాకంటే ఎక్కువగా నువ్వు ఎవరినో ప్రేమించేసావు, నాకంటే ఎక్కువగా నువ్వు దేనికో స్థానం ఇచ్చావు, నాకంటే ఎక్కువ దేని గురించి నేను ఎక్కువగా బాధపడ్డావు, అందువల్ల నీకు పరలోకం ఇవ్వడం లేదు. ఇది భవిష్యత్తు. ఇది భవిష్యత్తు. పవిత్రంగా ఉండి, పరిశుద్ధంగా ఉండి మొదటి రకమైన ప్రమాదంలో చచ్చిపోయినా మనకు ప్రాబ్లం లేదు. పవిత్రంగా, పరిశుద్ధంగా, హృదయశుద్ధి కలిగి 2వ ప్రమాదంలో మనం మరణించిన ప్రాబ్లం లేదు. 3వ ప్రమాదంలో మాత్రం మనం చచ్చిపోతే ఇంకా పరిశుద్ధం ఉన్నట్టు కాదు, పవిత్రంగా ఉన్నట్టు కాదు కదా. వీలైతే వస్తాను మందిరానికి, వీలైతే పాల్గొంటాను సేవలో, వీలైతే చదువుకుంటాను బైబిల్, వీలైతే బ్రతుకుతాను దేవుని కోసం. ఇలాంటి మాటలు చాలా ప్రమాదకరమైన మాటలు.
అలాంటి ఎప్పుడు మన నోట రాదు. కలలో కూడా దేవుని దూషించుకోవడం, ఇలాంటి ఉన్నతమైన జీవితం కలిగి ఉండదు. కానీ లోకస్తులకి తెలియదు కనుక వాళ్ళు మనం వెరితనంగానే చూస్తారు, వెరివారిగానే చూస్తారు. అది వారికి వెర్రిగా కనపడుతుంది. డబ్బులు సంపాదించకపోతే వాళ్ళకి వెర్రి, డబ్బులు సంపాదించడం చూసి నువ్వు వెర్రోడే అన్నాడు దేవుడు బైబిల్. అంతే కదా. నా ప్రాణమా తినుము తాగుము సుఖించు అనేక సంవత్సరంలో కొరకు నీ కొరకు విస్తారమైన ఆస్తిని సంపాదించంటే వెరీ గుడ్ అన్నాడు, వెర్రోడు అన్నాడు. వెర్రోడు. నా ప్రాణమా తినుము తాగుము సంతోషించు అంటే వెర్రోడు అన్నాడు. నా ప్రాణమా దేవుడు చేసిన మేలులలో నువ్వు దేనిని మరువు అన్నాడు ఇంకొక ఆయన. అది వెరీ గుడ్. అది దేవునికి ప్రథమ స్థానం. అది పసితనం నుంచి జరగదు. మా జీవితాలకు జరగలేదంటారా? ఇక మించిపోయింది ఏం లేదు. ఇప్పుడు స్టార్ట్ చేయండి. ముగించే ముందుగా ఒక మాట చెప్తాను. నా జీవితంలో నేను అలా డిసైడ్ అయిపోయాను కనుక పంచుకుంటున్నాను. 2007 అక్టోబర్ 7 ఆదివారం అనుకుంటాను. మా నాన్నగారు చిన్న బండిలో వస్తుంటే వెనకాల నుంచి ఒకడు పల్సర్లో కొట్టి వెళ్ళిపోయాడు. ఆయన కింద పడిపోయాడు, గాయాలయ్యి. డయాబెటిక్ పేషెంట్ ఇంటికి వచ్చాడు. బయట గాయాలు పెద్దగా మాకు కనపడలేదు, కానీ లోపల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది మాకు తెలియదు. 3 రోజులకి మనిషిగా లేడు. ఆదివారం యాక్సిడెంట్ అయింది. ఆయన నడుపుకుంటూ వచ్చాడు. ఇంటికి వచ్చేందుకు ఆ రోజు ఆయన మధ్యలో చికెన్ తీసుకొని వచ్చి ఆయనే వండి వడ్డించాడు మాకు. 3 రోజుల తర్వాత బెడ్ మీద నుంచి లేవట్లేదు. 4వ రోజుకి తీసుకొని వెళ్ళిపోయాము హాస్పిటల్కి. ఒక హాస్పిటల్లో జాయిన్ చేయడానికి మాకు 5 రోజులు పట్టింది. ఏ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళలేదు. ఇక శనివారానికి ఆల్మోస్ట్ హోప్స్ నడిస్తుంది. శనివారం రాత్రి హాస్పిటల్లో నేనే ఉన్నాను. బ్రతికితే బాగుంటుంది, బ్రతకాలన్న కోరిక కన్నతండ్రి పరితపించిపోయాను. ఆదివారం ఉదయం వేరే చర్చికి వెళ్ళాను. హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంటుగా వచ్చాను. మ్యాటర్ ఇక లేడా. అప్పుడు ఏం డెసిషన్ తీసుకున్నాను చెప్పుకుంటారు. నాన్న లేడే అనేది పక్కన పెట్టండి. నాన్న లేడు కనుక నేను ఒకవేళ దేవుని చిత్తానుసారం ఒకవేళ మరణం జరిగింటే, ఆ మరణం ఎలా జరిగిందో నాకు తెలియదు కదా. ఒకవేళ దేవుడు అక్కడికి ఆయుష్ పూర్తి చేసి ఆయన తీసుకొని ఉంటే, అది దేవుని చిత్తానుసారమైన మరణం అయింటే, ఒకవేళ నా తండ్రి లేడన్న బాధతో ఒకవేళ నేను కన్నీరు రాలిస్తే నా దేవుడు బాధపడతాడేమో, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించినట్టు అవుతుందేమో అని సమాధిలో పెట్టేంత వరకు నా తండ్రి శవాన్ని నేను మోయలేదు. ఆ శవాన్ని మోయకపోవడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, ఆ తండ్రి కోసం నేను ఏమైనా ఒక కన్నీటి బొట్టు రాల్చి నా దేవుని చిత్తాన్ని వ్యతిరేకించిన వాడని అవుతానేమో అన్న భయంతో ఆ దేవుని నేను బాధ పెట్టకూడదని నా తండ్రి చనిపోయినప్పుడు ఏడవడానికి నేను సిద్ధంగా. ఇది అర్థమవుతుందా? పంచ ప్రాణాలు మా నాన్న అంటే నాకు అంత ఇష్టం. పెద్ద కుమారుడు అయినా నాన్న చనిపోయినప్పుడు దేవుణ్ణి ఒకవేళ నేను బాధపడతానేమో అన్న జాగ్రత్తలు తీసేసుకున్నాను. సమాధి కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇంటికి వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన డాడీ హాస్పిటల్ నుంచి అట్లే సమాధికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఇంటికి రాకుండా ఇంటికి వచ్చి ఏం చేశానో చెప్పిన, ఇంట్లో అందరినీ కూర్చోపెట్టి అందరినీ మోకరిల్లింపజేసి మీరందరూ దేవునికి థ్యాంక్స్ చెప్పండి, ఒకవేళ ఆయన చిత్తానుసారమైన మరణమే అని ఇంటి వాళ్ళందరి చేత నేనేం చెప్పించాను, మీ చిత్తానుసారంగా మా నాన్నగారిని మీరు తీసుకున్నందుకు మీకు కృతజ్ఞత. సమాధి నుంచి వచ్చిన తర్వాత మీరు చేసింది అది. దేవుని పట్ల మనకు అంత ప్రేమ ఉండాలి, అంత కమిట్మెంట్ ఉండాలి. గొప్పగా చెప్పట్లేదు, అవసరం కనుక చెప్తాను. బైబిల్ మొత్తంలో ఉన్న ప్రధానమైన అదే, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించడం. ప్రేమించడం అనేది ముఖమంతా ఒకలా పెట్టుకుని ఐ లవ్ యూ లార్డ్ అనడం కాదు, క్రియలతో ప్రేమించాలి. అర్థమైంది మీకు? హైదరాబాద్లో
నేను రోజుకి 4 గంటలు పని చేస్తే లక్షలు సంపాదిస్తాను. ఎన్నో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉండేవి. కానీ నా లక్ష్యం ఆస్తుల లక్ష్యం కాదు, ఆత్మల లక్ష్యం. ఇంగ్లీష్ నేర్చుకుని చాలామంది ఎక్కడ పడితే సెటిల్ అయిపోతున్నారు. నాకు నచ్చలేదు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు దేవుని కొరకు ఉపయోగపడాలి. అందుకే ఇలాంటి పిల్లలందరి కొరకు నేను ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేశాను. రోజుకి 4-5 గంటలు పని చేస్తే లక్షలు సంపాదించే అవకాశం ఉన్న నేను రోజుకి 4-5 గంటలు మాత్రమే నిద్రపోయి సుమారు 18 గంటలు నేను పని చేస్తున్నాను ఈరోజు పిల్లల కోసం. పిల్లల కొరకే పట్టుకుంటే పెద్దలు అయిపోవాలి. అందుకే సేవకులుగా తయారు చేయడానికి పెద్దల కొరకు కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టాను. బయటికి రాకపోతే బయట వాళ్ళకి వాక్యం ఎలా అందుతుంది అన్నారు. ప్రపంచ స్థాయిలో చాలామంది మీరు ఇంగ్లీష్లో కూడా మాకు వాక్యం చెప్పడానికి ఇంగ్లీష్లో అడుగుతున్నారు. వాళ్ళ బాధ్యత నా మీద. ఇన్ని బాధ్యతలు ఎందుకు మోస్తున్నానంటే నా కోసం 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన యేసుప్రభు వారు ఆయన భుజముల మీద ఏముంది? రాజ్యభారం. ఆయన అడుగు జాడలో నడవలసిన నేను కూడా ఆ భారంతో నడవాలి తప్పితే ఏవేవో భారాలు పట్టుకొని ఊగలాడితే సమాధికి వెళ్ళిన తర్వాత నాకు దిక్కుండదని నాకు బాగా తెలుసు. ఉన్నంత చిన్న జీవితంలో దేవుని కొరకే బ్రతికి మనం వెళ్ళిపోవాలి. దేవుని కంటే ఎక్కువగా దేనికోసం చేసినా అది ఖచ్చితంగా నా నెత్తి మీదికి రాక తప్పదు. నేను చేసినదే చెప్పండి. ఈ వాక్యమైన మీరందరూ కూడా దేవుని ఆత్మీయ మహిమగల పనులలో మీరు పాలుభాగస్తులై నిత్య జీవాన్ని పొందండే తప్ప దానికి వ్యతిరేకంగా ఇంకొక పనికి మీరు స్థానం ఇచ్చి, అంతకంటే ఎక్కువగా మీరు ఇంకొక వ్యక్తికి స్థానం ఇచ్చి ఇంకొక దానిని మీరు ప్రేమిస్తూ మీ జీవిత లక్ష్యం ఇంకొకటి అయితే అదే మీ నెత్తి మీదికి రాక తప్పదు. అది జరగకుండా మీరు జాగ్రత్త పడాలనే ఈ అంశాన్ని ముందు తీసుకొని వచ్చాను. ప్రభుత్వం అయితే మరొకసారి కలుసుకుందాం. సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.